హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలసిస్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులైంది. సో ఈరోజు హిందూ ఎనాలసిస్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ సెషన్ అమ్మ. సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటర్ తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మన ఇన్స్టిట్యూట్లో ఒక అవేర్నెస్ సెషన్ అనేటటువంటిది కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ వైజాగ్ ఇన్స్టిట్యూట్లో. సో సురేష్ సార్ ఆధ్వర్యంలోనే జరగడం అనేటటువంటిది జరుగుతుంది. సురేష్ సార్ కూడా అక్కడ ప్రెజెంట్గా ఉంటారు. ఓకేనా? ఎప్పుడు అంటే 29th మే, ఈ సండే, ఈ ఆదివారం 10 గంటలకి సెషన్ అనేటటువంటిది మొదలవుతుంది. ఇక్కడ అడ్రస్ ఉంది, మీరు చూడొచ్చు. సో కంప్లీట్గా అడ్రస్ కోసం ఎవరికైనా డౌట్స్ ఉంటే మన ప్రత్యూష మేడం నెంబర్కి ఫోన్ చేసినా మేడం మీకు అడ్రస్ గురించి చెప్తారు. ఓకేనా? సో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఫీజు ఎంత అని కొంతమంది ఎంక్వైరీస్ చేస్తున్నారు. పెర్ ఇయర్ 50,000 రూపీస్ మాత్రమే, 50,000 రూపాయలు మాత్రమే. అది కూడా మీరు 5,000 చొప్పున, 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేయొచ్చు. సో మీకు డిగ్రీ అయిపోయిన తర్వాత ఫుల్ కోర్స్ ఏదైతే ఉంటుందో యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు, అండ్ దాంతోపాటు ఆప్షనల్, మీకు కావాల్సినటువంటి ఆప్షనల్ కూడా యాక్సెస్ అనేటటువంటిది లభిస్తుంది. అర్థమైందా? సో ఫర్ లైఫ్ టైం అనమాట. సో చక్కగా ఎవరైతే ముందుగానే సివిల్స్ ప్రిపరేషన్, యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నారో మీకు చక్కగా మంచి గైడెన్స్ అనేటటువంటిది లభిస్తుంది. హ్యాపీగా మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ అయిపోయి ఉంటే మీ తమ్ముళ్ళు కానీ, మీ చెల్లెళ్ళు కానీ, మీ ఫెలో ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ విషయాన్ని అయితే తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. ఇంకొన్ని అనౌన్స్మెంట్స్ చేసుకొని మనం ఈరోజు హిందూ అనాలిసిస్లో ఏ ఆర్టికల్స్ మాట్లాడదామో చెప్తాను, వినండి. చూడండి, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్గా కోర్సెస్ అనేటటువంటి డిజైన్ చేయబడ్డాయి. సో గ్రూప్ 1 లైవ్ క్లాసెస్ అండ్ ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మీకు యాక్సెస్ కావాలి అంటే ఫీజు 45,000 రూపాయలు మాత్రమే. అది కూడా నెలకి 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్లో మీరు పే చేయొచ్చు. గ్రూప్ 2కి రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే లభిస్తాయి. ఫీజు 15,000 రూపాయలు మాత్రమే. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. 31st మే వరకే ఈ ఫీజు అనేటటువంటి వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఫీజు అనేటటువంటిది పెరగబోతుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్ కాబట్టి మీకు ఉద్యోగం వచ్చినంత వరకు క్లాసెస్కి యాక్సెస్ ఉంటుంది కాబట్టి సో మేడంకి ఫోన్ చేయండి, ప్రత్యూష మేడంకి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వండి. ఏపీపీఎస్సీ కోర్సెస్ కూడా గ్రూప్ 1 మీరు చూస్తే 45,000 రూపీస్ మాత్రమే, వేరాజ్ గ్రూప్ 2కి 15,000 రూపీస్ మాత్రమే. ఓకేనా? గ్రూప్ 2కి రికార్డెడ్ మాత్రమే వస్తాయి. గ్రూప్ 1కి లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ రెండు వస్తాయి. మీరు చక్కగా 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్స్లో కూడా పే చేయొచ్చు. 31st మే వరకు ఈ ఫీజు అనేటటువంటి వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత ఫీజు పెరుగుతుంది, మరి చూడాలి. ఓకేనా? 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు అస్సలు మిస్ అవ్వకండి. సో నేను ఫుల్ హార్ట్తో సజెస్ట్ చేస్తున్నాను, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? తప్పకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంకొక అనౌన్స్మెంట్ చూసేయండి. సో కొంతమంది స్టూడెంట్స్ ఓన్లీ తెలంగాణ ప్యాక్ కావాలి, అంటే తెలంగాణ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ కావాలి సార్ అంటే మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక మాడ్యూల్ కూడా డిజైన్ చేయడం అనేటటువంటి జరిగింది. తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ జాగ్రఫీ, ఈ 4 సబ్జెక్ట్స్ కేవలం 5,000 రూపాయలు మాత్రమే. ఈ 5,000 రూపాయలు 31st మే వరకు వ్యాలిడిటీలో ఉంటుంది. తర్వాత 10,000 రూపీస్ అవుతుంది. సో 7893899553 ఇది ప్రత్యూష మేడం నెంబర్. మేడం నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ నేమ్. ఈ వెబ్సైట్లో కూడా మీరు చక్కగా ఈ కోర్స్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేటటువంటిది పొందొచ్చు. ఓకేనా? సో చక్కగా జాయిన్ అవ్వండి. బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి ఫ్యాకల్టీ చాలా ఓపిక్గా, డీటెయిల్డ్గా చెప్తారు. సో మీకు చాలా యూజ్ ఉంటుంది. సో చక్కగా నమ్మి జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్ నాన్న. మరి ఈరోజు హిందూ అనాలిసిస్లో ఏ ఆర్టికల్స్ మాట్లాడతామో చూద్దామా? ఒకసారి చూసేయండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఆర్టికల్స్ చూడండి అమ్మా. మొత్తం 9 ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సెంటర్ బేరింగ్ ఫుల్ డ్యూటీ కట్ బర్డెన్ ఫినాన్స్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీ. చాలా మంచి ఆర్టికల్, ఫస్ట్ పేజ్లోనే వచ్చింది, మాట్లాడదాం. సెకండ్ ఆర్టికల్ వచ్చేసి సంగీత కళానిధి అవార్డ్స్ అనౌన్స్డ్. ఏంటి సంగీత కళానిధి అవార్డ్స్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్, వీటన్నింటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. వీట్ కన్ఫ్యూజన్ అండ్ ఫోర్త్ ఆర్టికల్ ఫుడ్ సెక్యూరిటీ డజంట్ నీడ్ దిస్ సర్జికల్ స్ట్రైక్. సో ఈ 2 ఆర్టికల్స్ ఒకే ఇష్యూకి సంబంధించినటువంటివి. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వీట్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ అనేటటువంటిది విధించడం అనేది జరిగింది. దాని గురించి ఈ 2 ఆర్టికల్స్ అనేవి రావడం అనేది జరిగింది. 2 ఆర్టికల్స్ని కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం.
నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా నీడ్స్ టు కీప్ అన్ ఐ ఆన్ ఇట్స్ మయోపియా ప్రివలెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ మయోపియా అంటే ఏంటి, సో ఎందుకు ఇండియా అనేటటువంటిది జాగ్రత్త వహించాలి, సో గ్లోబల్లీ మయోపియా నెంబర్స్ ఏం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. చత్వారం అంటాం, ఐసైట్, మీకు ఈజీగా అర్థమవుతుంది, కంగారు పడద్దు. నెక్స్ట్ ద రైజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో చాలా మంచి ఆర్టికల్ వచ్చింది. ద అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్. సో మాట్లాడదాం. ప్రైమ్ మినిస్టర్ టు అటెండ్ టోక్యో లాంచ్ ఆఫ్ యుఎస్ ట్రేడ్ ఇనిషియేటివ్. చాలా మంచి ఆర్టికల్ ఇది కూడా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జపాన్ని సందర్శించనున్నారు ఫర్ టోక్యో లాంచ్. యుఎస్ అనేటటువంటిది ఒక ట్రేడ్ ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఏంటి ట్రేడ్ ఇనిషియేటివ్, దేంతో ముందుకు వస్తున్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ క్వాడ్ మీటింగ్ ఫేసెస్ క్రిటిసిజం ఫ్రమ్ చైనా. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు జపాన్ వెళ్ళబోతున్నారు కదా, దానిలో భాగంగానే క్వాడ్ మీటింగ్ కూడా ఉంది. సో ఈ క్వాడ్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, సమిట్ ఏదైతే ఉంటుందో, దాన్ని చైనా విమర్శించడం అనేటటువంటిది జరిగింది. దాని గురించి కూడా మాట్లాడదాం. ఇండియన్ ఎయిడ్ రీచెస్ శ్రీలంక పోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది కూడా. సో శ్రీలంక అనేది తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం అనేటటువంటిది జరిగింది. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. సో మన నైబర్ అయినటువంటి, మ్యారిటైమ్ నైబర్ అయినటువంటి శ్రీలంకకి మనం ఎలా ఆదుకోబోతున్నాం, ఏ విధమైన సహాయం పంపించాం, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్, ఇవన్నింటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఆల్ ద ఆర్టికల్స్ మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. మరి డిలే లేకుండా ఫస్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదామా, వినండి. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. సెంటర్ బేరింగ్ ఫుల్ డ్యూటీ కట్ బర్డెన్, ఫినాన్స్ మినిస్టర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న. ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా మంచి ఆర్టికల్ రావడం అనేటటువంటిది జరిగింది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. అసలు ఈ ఆర్టికల్లో ఏం చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది, అసలు ఈ న్యూస్లోకి ఏమొచ్చింది, ఇలాంటి విషయాలన్నీ పూర్తి కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న మాట. మన హిందూ అనాలిసిస్ వెనక కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే అన్ని వీడియోస్ వెనక చాలా ఎఫర్ట్స్ అండ్ చాలా టైమ్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి, ఓకేనా? మరి న్యూస్లోకి ఏమొచ్చిందో ఫస్ట్ డిస్కస్ చేద్దాం, తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ కూడా మాట్లాడదాం, వినండి. సో ఈ ఆర్టికల్ దేనికి సంబంధించిందంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రీసెంట్ అనౌన్స్మెంట్కి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఏం అనౌన్స్ చేసింది, మేము ఫ్యూయల్ ప్రైసెస్ మీద, ఇంధనపు ధరల మీద కొంత మొత్తాన్ని తగ్గిస్తున్నాము అని చెప్పి అనౌన్స్మెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో నిర్మలా సీతారామన్ గారు ట్విట్టర్ వేదికగా అండ్ దాంతోపాటు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి పెట్రోల్ మీద 8 రూపాయలు తగ్గిస్తున్నాం, వేరాజ్ డీజిల్ మీద 6 రూపాయలు తగ్గిస్తున్నాము ఎక్సైజ్ డ్యూటీని అని ప్రకటించడం అనేటటువంటి జరిగింది. సో మేము తగ్గించాం కాబట్టి రాష్ట్రాలు కూడా ముందుకొచ్చి వాళ్ళ వ్యాట్ ఏదైతే ఉంటుందో అది తగ్గిస్తే బాగుంటుంది అనే విధంగా చెప్పారు. కంగారు పడకండి, వ్యాట్ అంటే ఏంటి ఇవన్నీ మనం మాట్లాడదాం. కంపోనెంట్స్ ఆఫ్ అండ్ ద ప్రైస్ బ్రేకప్ ఆఫ్ ఫ్యూయల్ ప్రైసెస్. సో మనకి ఫ్యూయల్ ప్రైసెస్ మామూలుగా ఎంత ఉంటుంది, ఎన్ని ట్యాక్స్లు పడతాయి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మీరు అసలు కంగారు పడద్దు, ఓకేనా? నేను బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను. అయితే స్టేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ పిలుపుని చాలా క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. సో 2014 నుంచి ఇప్పటి వరకు ఫ్యూయల్ ప్రైసెస్ పెంచుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు పెంచుకొచ్చినప్పుడు కనీసం మాకు ఒక్క మాట అయినా చెప్పారా, మేము పెంచుతున్నాము ఫ్యూయల్ ప్రైసెస్, మీరు కూడా పెంచండి అని. మరి తగ్గించినప్పుడు మమ్మల్ని ఎలా తగ్గించమని చెప్తారు మీరు అని చెప్పి చాలా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ముఖ్యంగా అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం అనేటటువంటిది జరిగింది. అఫ్ కోర్స్ బీజేపీ రూలింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని మనకి ప్రైసెస్ ఏవైతే ఉంటాయి వాటిని కట్ చేయడం అనేది జరిగింది అనుకోండి. బట్ బీజేపీ ఏతర రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, బీజేపీ పరిపాలించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం చాలా కామెంట్స్ అనేటటువంటి, క్రిటిసిజం అనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎదుర్కొందన్నమాట. సో సాటర్డే ఏం జరిగింది, సెంటర్ హ్యాడ్ కట్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోల్ బై 8 per liter. సో లీటర్ మీద 8 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. డీజిల్కి అయితే లీటర్ మీద ఏకంగా 6 రూపాయలు తగ్గించడం అనేటటువంటి జరిగింది. ఎందుకు, కన్స్యూమర్స్ ఎవరైతే ఉంటారో, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఊరటని ఇవ్వడానికి. బికాజ్ కన్స్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకు, హై ఫ్యూయల్ ప్రైసెస్ ద్వారా. అండ్ దాంతోపాటు ఈ హై ఫ్యూయల్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ని కూడా పెంచడం అనేటటువంటిది జరిగింది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటమ్మా, ద్రవ్యోల్బణం అంటాం. ద రైజ్ ఆఫ్ ప్రైసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం.
సో ఏం జరిగింది, ఫ్యూయల్ ప్రైసెస్ అనేవి పెరిగితే దానివల్ల అన్నింటి యొక్క ధరలు కూడా పెరుగుతాయి. ఎందుకంటే బేసిక్ ఇదేంటి కావాల్సినటువంటిది, ట్రాన్స్పోర్ట్కి ఫ్యూయల్ అనేటటువంటిది అవసరం. సో ఫ్యూయల్ ప్రైస్ పెరగడం వల్ల ఏం జరిగింది, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది వచ్చింది. దీన్ని మనం ఏ ఇన్ఫ్లేషన్ అంటామండి, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే ఒక వస్తువు తయారీకి లేకపోతే ఒక వస్తువు ట్రాన్స్పోర్టేషన్కి అవ్వాల్సిన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు అయితే ఇన్పుట్ కాస్ట్ అనేటటువంటిది పెరిగితే ఫైనల్ కాస్ట్ అనేటటువంటిది పెరుగుతుందా, పెరుగుతుంది. సో అందుకే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్గా దారి తీయడం అనేటటువంటిది జరిగింది. సో ఇన్ఫ్లేషన్ని కూల్ డౌన్ చేయడానికి అండ్ దాంతోపాటు పెరిగిన ధరల నుంచి సామాన్యుడికి కాస్త ఉపశమనం ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడమే కాక రాష్ట్రాలు మీరు కూడా కొంత వ్యాట్ తగ్గించండి అనడం వల్ల రాష్ట్రాలు ఏం చేసినాయి, సెంట్రల్ గవర్నమెంట్ మీద అటాక్ చేయడం మొదలుపెట్టినాయి, క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాయి. ఎందుకు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాయి చూద్దాం, చూడండి. సో ఎందుకు రాష్ట్రాలు అనేటటువంటివి సెంటర్ని తప్పుపడుతున్నాయని తెలుసుకోవాలంటే మీరు ఫ్యూయల్ ప్రైస్ యొక్క బ్రేకప్ అనేటటువంటిది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ఇన్ఫోగ్రాఫిక్ అనేటటువంటిది యాడ్ చేశాను. దిస్ ఈజ్ 2021 1 ఫిబ్రవరి నాటి రేటు ఎంత, 86.5 రూపాయలు అనమాట. ఏంటి ధర, పెట్రోల్ యొక్క ధర. ఇప్పుడు మాట్లాడదాం చూడండి. బేస్ ప్రైస్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్రోల్ ధర అనేటటువంటిది ఎంత ఉంది, ఇక్కడ 23.5 రూపాయలు ఉంది, 29 రూపీస్ 34 పైస్. సో దీనికి ఫ్రైట్ ఛార్జ్ అనేటటువంటిది యాడ్ అవుతుంది. అంటే ట్రాన్స్పోర్టేషన్ షిప్స్ మీద తీసుకొస్తారు కదా, సో దానికోసం 37 పైసలు ఖర్చు అయింది. సో మొత్తానికి డీలర్స్కి ఎంత ఖర్చు అవుతుంది, 29.71 రూపీస్, 29 రూపాయల 71 పైసలు డీలర్కి పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ అనేటటువంటిది వేస్తుందండి. ఎక్సైజ్ డ్యూటీ ఎంత వేస్తుంది, ఏకంగా 32.98, 33 రూపీస్ అనుకోండి. అంటే బేస్ ప్రైస్ కంటే ఎక్కువ ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. ఈ కంపోనెంట్ని గుర్తుపెట్టుకోండి. సో మొత్తం కలిపి యాడ్ అయిన దానికి డీలర్ కమిషన్ కూడా యాడ్ అవుతుంది. మరి డీలర్ వ్యాపారం చేసినందుకు వాటిని ప్రజలకి ఇచ్చినందుకు పెట్టుబడి గట్రా పెడతాడు కదా, సో వాడికి 3.69 రూపీస్ వెళ్తాయి అన్నమాట. దాని మీద మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఏమేస్తే వ్యాట్ అనేటటువంటిది వేయడం అనేటటువంటిది జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ అనేటటువంటిది వేయడం అనేది జరుగుతుంది. వ్యాట్ అంత వేసే ఇక్కడ 19 రూపాయల 92 పైసలు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉంటుందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. దీనిలో డిఫరెంట్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఉంటాయమ్మ. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అనేది ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి అంటే స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అనేటటువంటిది ఉంటుంది. థర్డ్ది ఏంటి అంటే రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఒక సెస్, ఒక ఎక్స్ట్రా ట్యాక్స్ అనేటటువంటిది వేస్తారు. అండ్ దాంతోపాటు ఫోర్త్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అనేటటువంటిది ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఎక్సైజ్ డ్యూటీ సెంటర్ ఇవన్నీ కలిపి వసూలు చేస్తుంది అనమాట. అర్థమైందా? అది ఎంత, 32 మొత్తం 33 రూపాయలు అనుకోండి, 32 రూపాయలు 98 పైసలు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇంతకీ సెస్ అంటే ఏంటి సార్? సెస్ అంటే ఇట్ ఈస్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అండ్ ఇట్ ఈస్ కలెక్టెడ్ టు ఫుల్ఫిల్ ఎ పర్టిక్యులర్ గోల్. ఆ గోల్ ఏంటో ముందే చెప్పేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్స్ మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తాయా? మన దగ్గర నుంచి వసూలు చేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, లేకపోతే హౌస్ ట్యాక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వీటన్నిటిని ఎందుకోసం ఖర్చు పెడతారు? ఎందుకోసమైనా ఖర్చు పెట్టచ్చు. గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు ఇవ్వచ్చు, దాని నుంచి లేకపోతే రిజర్వాయర్లు కట్టించవచ్చు, రోడ్లు వేయించవచ్చు, లేకపోతే శానిటేషన్కి ఉపయోగించవచ్చు, హెల్త్కి ఉపయోగించవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆర్మ్స్ కొనొచ్చు, డిఫెన్స్ కోసం ఉపయోగించవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ సెస్ పేరు చెప్పి నువ్వు ఎంతైతే డబ్బు వసూలు చేస్తావో అది నువ్వు ఆ పని మీదకి మాత్రమే దాన్ని తప్పకుండా ఖర్చు పెట్టాలి. సపోజ్ స్వచ్ఛ భారత్ సెస్ 3% అన్నారనుకోండి, అంటే స్వచ్ఛ భారత్ కోసం ఆ సెస్ మీద ఆ 3% ఎంతైతే వసూలు చేస్తున్నారో ఆ డబ్బు దేనికోసం, స్వచ్ఛ భారత్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి. సో ఇక్కడ ఏం చెప్పారు, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అన్నారు. అంటే ఇది రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేయడానికి మాత్రమే ఉపయోగించాలి. అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అన్నారు. వ్యవసాయానికి వ్యవసాయ సంబంధిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిజర్వాయర్స్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ కట్టడానికి మాత్రమే ఉపయోగించాలి, ఇంక వేరే దానికి ఉపయోగించకూడదు. వేరస్ దీస్ థింగ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఏవి పైనవి మనకి ఫస్ట్ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అనేటటువంటిది, రెండు స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. ఈ రెండు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. సెంట్రల్ తన ఇష్టం ఏదైనా చేస్తుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇంకొకటి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ట్యాక్స్ డెవల్యూషన్ గురించి మీకు తెలియాలండి.
ట్యాక్స్ అనేటటువంటిది పై నుంచి కిందకి రావడం. డెవల్యూషన్ అంటే ఏంటి అంటే పై శ్రేణి నుంచి కింద శ్రేణికి రావడం. మన దానిలో స్ట్రాంగ్ సెంటర్ అనేటటువంటిది ఉంటుంది. సెంటర్ వసూలు చేసినటువంటి ట్యాక్సులు సెంటర్ దగ్గర మాత్రమే ఉంటాయా? ఉండవు. స్టేట్స్కి కూడా డివాల్వ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఎంత పర్సెంట్ అనేటటువంటిది స్టేట్స్కి ఇవ్వాలి, బదిలీ చేయాలి అనేటటువంటిది ఎవరు చెప్తారు అంటే ఫినాన్స్ కమిషన్ అనేటటువంటి చెప్తుంది. ఇంతకీ ఈ ఫినాన్స్ కమిషన్ ఎవరు సార్ అంటే ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగంలో మెన్షన్ చేసినటువంటి ఒక బాడీ. అండ్ రాజ్యాంగంలో ఆర్టికల్ 280 ద్వారా ఫినాన్స్ కమిషన్ అనేటటువంటిది ఏర్పాటు అవుతుంది. ఎవరు ఏర్పాటు చేస్తారు? ప్రెసిడెంట్, రాష్ట్రపతి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఫినాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. దిస్ ఫినాన్స్ కమిషన్ ఏం చెప్తుంది అంటే సెంటర్కి 100 రూపాయలు వస్తే దానిలో ఎంత పర్సంటేజ్ స్టేట్స్కి ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ సెంటర్ దగ్గర ఉంచుకోవాలి అని చెప్పి చెప్తుంది. సపోజ్ సెంటర్ ఈ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా ఎంత కలెక్ట్ చేసింది? 100 రూపాయలు కలెక్ట్ చేసింది అనుకోండి. మొన్న వచ్చినటువంటి 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది అంటే 41% రాష్ట్రాలకు ఇవ్వాలి, అంటే 41 రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వాలి, 59 రూపాయలు సెంటర్ దగ్గర ఉంచుకోవచ్చు, సెంటర్ దాన్ని దేనికోసమైనా ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పి ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? 14th ఫినాన్స్ కమిషన్ 42% రాష్ట్రాలకు ఇవ్వమని చెప్పింది, బట్ 1% తగ్గించింది. ఎందుకు? కొత్తగా 2 యూనియన్ టెరిటరీస్ యాడ్ అయినాయా, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ యూనియన్ టెరిటరీస్ యాడ్ అయింది. సో మరి వాటి యొక్క బాధ్యత కూడా సెంటరే చూసుకోవాలి కదా. యూనియన్ టెరిటరీస్ ఎందుకన్నాం? దోస్ ఆర్ ద టెరిటరీస్ దట్ ఆర్ డైరెక్ట్లీ అడ్మినిస్ట్రేడ్ బై ద సెంటరే చూసుకోవాలి అన్నింటినీ దానికి. సో అందుకే సెంటర్కి ఖర్చు పెరుగుతుందా? సో అందుకే సెంటర్కి 58 రూపాయలు ముందుంటే 59 రూపాయలకి పెంచి రాష్ట్రాలకి ఇప్పుడు 41 రూపాయలు. మనకు ఫినాన్స్ కమిషన్ 2 టైప్స్ ఆఫ్ డెవల్యూషన్ చేస్తుంది. ఒకటి వెర్టికల్ డెవల్యూషన్ అంటాం, రెండవది హారిజంటల్ డెవల్యూషన్. వెర్టికల్ డెవల్యూషన్ అంటే సెంటర్ టు స్టేట్స్, సెంటర్ నుంచి రాష్ట్రాలకి ఎంత రావాలని. హారిజంటల్ డెవల్యూషన్ అంటే అమాంగ్ స్టేట్స్, రాష్ట్రాలు తమకు వచ్చేటటువంటి 41 రూపాయలని ఏ విధంగా ఖర్చు పెట్టుకోవాలి, ఏ విధంగా షేర్ చేసుకోవాలి, పంచుకోవాలని చెప్పి. అన్ని రాష్ట్రాలకి ఒకటే ఇస్తే అవ్వదు కదా. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి, గోవాకి ఒకటే ఇస్తే కుదురుతుందా? కుదరదు. సో నో, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్కమ్ కానీ, ఆన్ ద బేసిస్ ఆఫ్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ కానీ, ఏరియా అండ్ పాపులేషన్ కానీ, వీటన్నింటి బట్టి ఆ 41 రూపాయలు షేర్ చేస్తారు. సో ఎవరికి ఎలా షేర్ చేయాలనేటటువంటి దాన్ని కూడా మనకి 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. రీసెంట్గా 15th ఫినాన్స్ కమిషన్ లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అనేది ఇచ్చింది. దాని ప్రకారం సో 41 రూపాయలు రాష్ట్రాలకు ఇవ్వాలి. ఇప్పుడు రాష్ట్రాలు ఏమంటున్నాయి? సెంట్రల్ గవర్నమెంట్ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి తగ్గించేసింది. బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి తగ్గించడం వల్ల, సో సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్లు తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది? రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్కి 100 రూపాయలు రాకుండా తగ్గిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ తగ్గిపోతే రాష్ట్రాలకు ఇన్కమ్ కూడా తగ్గించేయడం జరుగుతుంది. అవునా కాదా? సో మాకు మా షేర్ అనేటటువంటిది తగ్గించేయడమే కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా మాకు రావాల్సినటువంటి వ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు తగ్గించేయమంటారా? ఇంకా మేము ఏం చేయాలండి, మాకు డబ్బులు ఎలా వస్తాయి అని చెప్పి సెంటర్ని వీళ్ళు తప్పు పట్టడం అనేటటువంటి జరిగింది. అయితే మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ వెంటనే మీడియా ముందుకు వచ్చి స్టేట్ గవర్నమెంట్స్ చేస్తున్నటువంటి ఎలిగేషన్స్ అండ్ ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటిని తప్పు పట్టడం అనేటటువంటి జరిగింది. మీరు అంటున్నది కరెక్ట్ కాదు, మేము దిస్ పర్టిక్యులర్ మనీ తగ్గించాం. పెట్రోల్ మీద లీటర్కి 8 రూపాయలు తగ్గించాం, డీజిల్ మీద లీటర్కి 6 రూపాయలు తగ్గించాం. అవి బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ నుంచి తగ్గించలా. అదర్ కంపోనెంట్స్ 2 సెస్లు ఉన్నాయి చూసారు. ఏ సెస్లు? రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. వీటి నుంచి మేము తగ్గించాం. ఇవి ఎలాగూ మాకు రావాల్సిందే, ఇవి రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అండ్ ఇవి 2 మాకు రావాల్సిందే. వీటి నుంచి మేము తగ్గించాం తప్ప మీకు ఇవ్వాల్సినటువంటి దానిలో ఈ బేసిక్ ఎక్సైజ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి మేము తగ్గించలేదు. మీకైతే షేర్ అనేటటువంటిది ఏం పోదు. మీరందరూ దయచేసి ప్రైసెస్ తగ్గిస్తే ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది కూల్ డౌన్ అవుతుంది, ద్రవ్యోల్బణం తగ్గుతుంది అనే విధంగా ఫినాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ చెప్పడం అనేటటువంటి జరిగింది. చూడండి, యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారంటే సండే ఎంటైర్ డ్యూటీ రిడక్షన్ ఇన్ పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ మేము తగ్గించామని చెప్పామో దట్ హ్యాడ్ బీన్ డన్ అవుట్ ఆఫ్ ద రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అండ్ దాంతో కంపోనెంట్ ఆఫ్ ద taxes levied on the petroleum products and the entire burden of the tax cuts was hence being borne by the center. మేము ఏదైతే తగ్గించామో ఆ తగ్గించడం వల్ల పడే భారం సెంటర్ మీదే పడుతుంది కానీ రాష్ట్రాల మీద అసలు భారం పడదు అనే విధంగా ఆవిడ చెప్పడం అనేటటువంటి జరిగింది. Allaying concerns that the duty cut will lower the devolution of taxes to the states
Miss Sitaraman said the basic excise duty on petroleum products which is shared with the states had not been touched. బేసిక్ ఎక్సైజ్ ఏదైతే ఉంటుందో, డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని టచ్ చేయలేదు, దానిలో ఎటువంటి మార్పులు చేయలేదు. మేము ఓన్లీ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ నుంచి మాత్రమే తగ్గించడం అనేటటువంటి జరిగింది. అంటే మాకు రావాల్సిన ఇన్కమ్ తగ్గిపోతుంది, కానీ మీకు పంచాల్సినటువంటి డబ్బుల్లో మార్పులు అనేటటువంటివి రావు, కంగారు పడమాకండి అనే విధంగా చెప్పారు. ద టోటల్ ట్యాక్సెస్ లెవీడ్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ ఇంక్లూడ్ ఏ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ. సో టోటల్ ట్యాక్సెస్, పెట్రోల్ మీద వేసేటటువంటి టోటల్ ట్యాక్సెస్లో ఏమంటాయి? ఫస్ట్ వన్ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, బిఈ అని రాసాం, అది ఉంటుంది. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, ఎస్ఏఈడి అని రాసాం, అది ఉంటుంది. అండ్ ద రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ అనేటటువంటిది ఉంటుంది. అండ్ ద అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్, అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ ఉంటాయి. ఆఫ్ విచ్ ఓన్లీ ద బేసిక్ డ్యూటీ ఈజ్ షేర్డ్ విత్ ద స్టేట్స్. దీనిలో ఓన్లీ బేసిక్ డ్యూటీ ఏదైతే ఉంటుంది, ఎక్సైజ్ డ్యూటీ ఎంతైతే దీని ద్వారా కలెక్ట్ చేస్తారో అది మాత్రమే స్టేట్స్తో షేర్ చేసుకుంటారు. మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో మిగిలినవన్నీ సెంట్రల్ జోబులోకి వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో మాకు రావాల్సినటువంటి రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ నుంచి మేము తగ్గించుకున్నాం తప్ప మీకు ఎటువంటి ప్రాబ్లం లేదబ్బా అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీద మీకు ఫుల్ క్లారిటీ అనేటటువంటిది వచ్చిందని అనుకుంటున్నాను. చూసారా, మీరు ఇలా కాన్సెప్ట్ అర్థం చేసుకున్నారనుకోండి, మీకు చాలా ఈజీగా ప్రతి ఆర్టికల్ అర్థమవుతుంది, ప్రతి టాపిక్ అనేటటువంటిది అర్థమవుతుంది. సో ఫోకస్ మోర్ ఆన్ కాన్సెప్చువల్ క్లారిటీ. సో ఫర్ కాన్సెప్చువల్ క్లారిటీ నో వన్ విల్ డూ బెటర్ దాన్ ఎల్టీఎక్స్ క్లాసెస్, దట్ ఈస్ ఫర్ షూర్. సో చక్కగా మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు బేసిక్స్ నుంచి సో డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ప్రతి టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. ఓకేనా? మీరు చక్కగా పూర్తి నమ్మకం పెట్టుకొని మీరు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? రైట్ నాన్న. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సంగీత కళానిధి అవార్డ్స్ అనౌన్స్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ప్రిలిమ్స్ వస్తుంది, ఇలాంటి ఆర్టికల్స్ అనేటటువంటివి చాలా 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రిలిమ్స్లో ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అటెన్షన్ పే చేసి వినండి. మీకు న్యూస్లోకి ఏమొచ్చింది అండ్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో చెన్నైలో ఉన్నటువంటి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఏదైతే ఉంటుందో ఆన్ సండే, ఆదివారం నాడు అది సంగీత కళానిధి అవార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అనౌన్స్ చేయడం అనేటటువంటి జరిగింది. ఫర్ 3 years 2020, 2021, 2022 గాను ఎవరు కళానిధి అవార్డు అనేటటువంటి సంగీత కళానిధి అవార్డుని సాధించుకున్నారనేటటువంటి వివరాలు బయటపెట్టడం అనేటటువంటి జరిగింది. సో 2020, 2021లో బికాజ్ ఆఫ్ కోవిడ్-19 పాండమిక్, కోవిడ్-19 వల్ల సో చాలా ఈవెంట్స్ ఎలా అయితే స్తంభించిపోయినాయో, ఆగిపోయినాయో, ఈ ఫిజికల్ ఈవెంట్స్ కూడా జరగలేదు. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక గ్రాండ్ ఈవెంట్, గ్రాండ్ సెరమనీ అనేది కండక్ట్ చేసి అవార్డ్స్ అనేటటువంటి ఇవ్వబోతున్నాం. ఏంటవి? సంగీత కళానిధి అవార్డ్స్ అనే విధంగా చెప్పారు. నోటెడ్ వోకలిస్ట్ అండ్ టీచర్ అయినటువంటి నెవేలి ఆర్ సంతాన గోపాలన్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద అవార్డ్ ఫర్ 2020. 2020కి ఎవరు సెలెక్ట్ అయ్యారు? ఆర్ సంతాన గోపాలన్. వెరాజ్ 2021కి గాను ఎవరు సెలెక్ట్ అయ్యారు? మృదంగం మాస్ట్రో అయినటువంటి తిరువారూర్ భక్తవత్సలం. అండ్ 2022కి ఎవరు ఇదవ్వడం అనేటటువంటి జరిగింది? ఇద్దరు వయలినిస్టులు అయినటువంటి లాల్గుడి జీజేఆర్ కృష్ణన్ అండ్ అతని యొక్క సిస్టర్ అయినటువంటి జీజేఆర్ విజయలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఇద్దరికి కలిపి సంగీత కళానిధి అవార్డు 2022కి గాను వరించడం అనేటటువంటిది జరిగింది. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే అసలు సంగీత కళానిధి అవార్డు ఏంటి, ఎవరు ఇస్తారు, సో అండ్ దాంతోపాటు ఎందుకు ఇస్తారు, ఎందుకు ఈ సంగీత కళానిధి అవార్డు ఇంట్రడ్యూస్ చేయబడింది, దీస్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్ కదా. సో డీటెయిల్డ్గా వాటి గురించి కూడా బ్యాక్గ్రౌండ్ అండ్ అన్నీ కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేద్దాం, వినండి. సో చూడాలి, సంగీత కళానిధి అవార్డ్. సంగీత కళానిధి అవార్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ అవార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. కర్ణాటిక్ సంగీతం ఏదైతే ఉంటుందో, కర్ణాటిక్ సంగీతంలో ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ చేసినటువంటి వాళ్ళకి ఈ సంగీత కళానిధి అవార్డు అనేటటువంటిది ఇస్తారు. ఏంటి కర్ణాటిక్ సంగీతం అంటే ఏంటి సార్, నేను చెప్తాను, మీరు కంగారు పడద్దు. దిస్ అవార్డ్ కంప్రైజెస్ ఆఫ్ ఎ గోల్డ్ మెడల్ అండ్ ఏ బిరుదు పత్ర అంటే సైటేషన్, ఒక సైటేషన్ అనేటటువంటిది ఇస్తారు అండ్ ఒక గోల్డ్ మెడల్ కూడా ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరు ఇస్తారంటే ఈ అవార్డు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనేటటువంటిది ఇస్తుంది. ఎవరైతే కర్ణాటిక్ సంగీతానికి విశిష్టమైనటువంటి కృషి చేస్తారో, కంట్రిబ్యూషన్ అనేటటువంటిది అందిస్తారో వాళ్ళకి ఈ సంగీత కళానిధి అవార్డు అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇంతకీ మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అంటే ఏంటి సార్,
చూడండి. మనకి స్వాతంత్రం రాకముందు భారత జాతీయోద్యమం ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ని పొలిటికల్గా చేయడానికి ఏర్పడినటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1885లో ఏర్పాటు అవ్వడం అనేటటువంటిది జరిగింది. ప్రెజెంట్ డే బాంబేలో ఉన్నటువంటి గోకుల్దాస్ తేజ్పూర్ సాంస్క్రిట్ కాలేజ్లో ఫస్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ జరగడం అనేటటువంటిది జరిగింది. భారతీయులందరినీ జాతి పరంగా ఏకం చేయడానికి, ఇండియన్స్లో నేషనలిజం జాతీయవాదం ఏదైతే ఉంటుందో దాన్ని రేకెత్తించడానికి. జాతీయవాదం అంటే ఏంటి? ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్. నేషనలిజం మీన్స్ ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్. నేను ఆంధ్రావాడిని, లేకపోతే నేను తెలుగువాడిని, లేకపోతే నేను తమిళవాడిని, ఇలా కాకుండా నేను భారతీయుడిని అనేటటువంటి భావాన్ని ప్రజల్లో రేకెత్తించడానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మద్రాస్ సెషన్ 1927లో జరగడం అనేటటువంటి జరిగింది. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మద్రాస్ సెషన్లో భాగంగా జరిగినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఏంటి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్ ఇన్ మద్రాస్ 1927. ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్ అనేటటువంటిది జరగడం అనేటటువంటి జరిగింది. ఈ ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనేటటువంటి ఒక అకాడమీ అనేటటువంటిది ఏర్పాటు అవ్వాలి. అంటే మనల్ని అందరినీ ఏకం చేయగల వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మన కల్చర్, మన యునీక్ ఇండియన్ కల్చర్, మన సంస్కృతి మనందరినీ ఏకం చేయగలదు. సో మన సంస్కృతి మన పాటల ద్వారా, మన కథల ద్వారా, మన చరిత్ర ద్వారా మన అందరినీ మనం ఏకం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మ్యూజిక్ని ఒక టూల్లా వాడదామని చెప్పి మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ఏదైతే ఉంటుందో దాన్ని స్థాపించాలనేటటువంటి ఆలోచన రావడం అనేటటువంటిది జరిగిందన్నమాట ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్లో భాగంగా జరిగినటువంటి మ్యూజిక్ కాన్ఫరెన్స్లో. ఓకేనా? సో తద్వారా మద్రాస్ మ్యూజిక్ అకాడమీ అనేటటువంటిది ఏర్పడింది. ఎందుకు? దిస్ పర్టికులర్ కర్ణాటిక్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకి తీసుకెళ్ళడానికి, తర్వాత తరాలకు కూడా ఈ కర్ణాటిక్ మ్యూజిక్ హెరిటేజ్ ఏదైతే ఉంటుందో, సారస్వత సంపద ఏదైతే ఉంటుందో దాన్ని అందించడానికి. ఇంతకీ కర్ణాటిక్ మ్యూజిక్ అంటే ఏంటి సార్? కర్ణాటిక్ మ్యూజిక్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ మ్యూజిక్లో అదొక సిస్టమ్. ఇట్ కామన్లీ అసోసియేటెడ్ విత్ సదరన్ ఇండియా ఇంక్లూడింగ్ ద స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, బట్ ఆల్సో ప్రాక్టీస్డ్ ఇన్ శ్రీలంక. సో ఎక్కువగా సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఫాలో అయ్యేటటువంటి ఇంపార్టెంట్ మ్యూజిక్ సిస్టమ్ ఏంటి అంటే కర్ణాటిక్ మ్యూజిక్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇండియాలో ఏన్షియంట్ హిందూ ట్రెడిషన్స్ ప్రకారం 2 ఇంపార్టెంట్ క్లాసికల్ మ్యూజిక్ జానర్స్ అనేటటువంటివి ఉన్నాయి. సో అందులో ఒకటి ఏంటి అంటే హిందుస్థానీ మ్యూజిక్. ఇట్ ఈస్ వైడ్లీ అండ్ ప్రొఫౌండ్లీ ప్రాక్టీస్డ్ ఇన్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఉత్తర భారతదేశంలో హిందుస్థానీ మ్యూజిక్ ఫాలో అయితే, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఈ ప్రాంతాల్లో ఫాలో అయ్యేటటువంటి మ్యూజిక్ సిస్టమ్ ఏంటి అంటే కర్ణాటిక్ మ్యూజిక్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఏన్షియంట్ హిందూ ట్రెడిషన్స్ నుంచి ఎవాల్వ్ అవుతూ వచ్చినటువంటిదే దిస్ కర్ణాటిక్ మ్యూజిక్. ద అదర్ జానర్ బీయింగ్ హిందుస్థానీ మ్యూజిక్. చెప్పాను కదా, ఇంకొకటి హిందుస్థానీ మ్యూజిక్ విచ్ ఎమర్జ్డ్ యాజ్ ఎ డిస్టింక్ట్ ఫార్మ్ బికాస్ ఆఫ్ పెర్షియన్ అండ్ ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ నార్థన్ ఇండియా. సో కర్ణాటిక్ మ్యూజిక్ కంప్లీట్లీ ఇండిజినస్, మన ప్రాంతానికి, మన దేశానికి చెందినటువంటిది అయితే, హిందుస్థానీ మ్యూజిక్లో మీరు అదర్ కంట్రీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చూడొచ్చు. పెర్షియన్ అంటే ఇరానిక్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్, ఇస్లామిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది కూడా, సూఫీ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మీరు హిందుస్థానీ మ్యూజిక్లో అబ్జర్వ్ చేయొచ్చు. బట్ కర్ణాటిక్ మ్యూజిక్ ఈజ్ కంప్లీట్లీ ఇండిజినస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ కర్ణాటిక్ మ్యూజిక్. మరి ఇంకొకటి చేద్దాం, మనకు మెయిన్స్లో ఉపయోగపడేటట్టు హిందుస్థానీ మ్యూజిక్కి కర్ణాటిక్ మ్యూజిక్కి డిఫరెన్సెస్ అర్థం చేసుకుందామా? ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్స్ మీకు మెయిన్స్లో వస్తూ ఉంటాయి. ఆర్ట్ అండ్ కల్చర్లో ఇలాంటి డిఫరెన్సెస్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. సపోజ్ ఎలా అడుగుతారు అంటే కంపారిజన్ బిట్వీన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సొసైటీ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ సొసైటీ ఇన్ వేదిక్ కల్చర్, ఇలా అడగడం అనేటటువంటిది జరుగుతుంది. లేకపోతే కంపారిజన్ బిట్వీన్ గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మీకు అడగొచ్చు. లేకపోతే కంపారిజన్ బిట్వీన్ టెంపుల్ స్టైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మీకు అడగొచ్చు. నగారా స్టైల్, ద్రవిడియన్ స్టైల్ అండ్ వ్యాసారా స్టైల్, వీటి మధ్య డిఫరెన్సెస్ కూడా మీకు అడగొచ్చు. ఇలాంటివి ఎక్కువగా మనకు వచ్చేటటువంటి క్వశ్చన్స్ కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను, 2 ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ ఇండియా, దట్ ఈస్ హిందుస్థానీ మ్యూజిక్ విచ్ ఇస్ వెరీ ప్రివలెంట్ ఇన్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ విచ్ ఇస్ వెరీ ప్రివలెంట్ ఇన్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈ రెండింటిని కంపేర్ చేద్దాం, వినండి. సో లెట్ us look at the difference between హిందుస్థానీ మ్యూజిక్ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్. హిందుస్థానిక్ మ్యూజిక్ మీద అదర్ ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఉంటుంది. అరబ్, పెర్షియన్ అండ్ ఆఫ్ఘాన్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఉంటుంది. వెరాజ్ కర్ణాటిక్ మ్యూజిక్ మీద ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. ఇది కేవలం మన నేలకి సంబంధించినటువంటిది. ఓకేనా?
ఫ్రీడమ్, స్కోప్ ఫర్ ఆర్టిస్ట్ టు ఇంప్రూవైజ్. హిందుస్థానీ మ్యూజిక్లో ఇంప్రూవైజ్ చేసేటటువంటి స్కోప్ అనేటటువంటిది ఉంటుంది. వేరియేషన్స్ తెచ్చుకోవచ్చు, రాగాలు వివిధ రకాలుగా పాడొచ్చు. బట్ కానీ కర్ణాటిక్ మ్యూజిక్లో ఇట్ ఈస్ నార్మ్స్ బేస్డ్, స్ట్రిక్ట్ రూల్స్ అనేటటువంటివి ఉంటాయి. ఎగ్జాక్ట్గా తాళం చెప్పిన దగ్గరే పడాలి, ఎగ్జాక్ట్గా శృతి అలాగే ఉండాలి. అర్థమైంది, ఆ రాగం బట్టే పాడడం అనేటటువంటి జరగాలి. ఇంప్రూవైజేషన్స్కి అసలు ఎటువంటి ఆస్కారం అనేటటువంటిది ఉండదు. దేర్ వర్ సబ్ స్టైల్స్ కూడా ఉండడం అనేటటువంటి జరిగింది. సెవరల్ సబ్ స్టైల్స్ అనేటటువంటి ఉన్నాయి విచ్ లెడ్ టు ది ఎమర్జెన్స్ ఆఫ్ ఘరానాస్. ఘరానాస్ మీన్స్ స్కూల్స్, డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ హిందుస్థానీ మ్యూజిక్, డిఫరెంట్ వేరియేషన్స్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్ గివ్స్ స్కోప్ ఫర్ వేరియేషన్స్ టు ద ఆర్టిస్ట్కి ఆ ఫ్రీడమ్ అనేది ఇస్తుంది కాబట్టి. బట్ ఓన్లీ వన్ పర్టిక్యులర్ ప్రిస్క్రైబ్డ్ స్టైల్ ఆఫ్ సింగింగ్. సో కర్ణాటిక్ దానిలో వన్ పర్టిక్యులర్ ప్రిస్క్రైబ్డ్ స్టైల్ అనేటటువంటిదే ఉంటుంది. నీడ్ ఫర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ వోకల్స్. సో ఇన్స్ట్రుమెంట్స్కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మాత్రం కర్ణాటిక్ మ్యూజిక్లో వోకల్, వాయిస్కి, గొంతుకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది, రాగాలకి, శృతికి, వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో రాగాలు మనం చూస్తే మొత్తం హిందుస్థానీ మ్యూజిక్లో 6 మేజర్ రాగాస్ ఉంటే కర్ణాటిక్ మ్యూజిక్ ఈజ్ వెరీ కాంప్లెక్స్. 72 రాగాస్ అనేటటువంటివి కర్ణాటిక్ మ్యూజిక్లో కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా. టైం, అడ్హియర్స్ టు టైం, డజంట్ అడ్హియర్ టు ఎనీ టైం. ఒక పర్టికులర్ పార్ట్ అనేటటువంటిది ఒక పర్టికులర్ టైంలో అయిపోవాలనేటటువంటి ఫిక్స్డ్ టైం లిమిట్ ఉంటుంది. ఇక్కడ టైం లిమిట్ అనేటటువంటిది ఉండదు. కీర్తన అనేటటువంటిది వెళ్తూ ఉంటుంది. కీర్తన ఇదే టైంలో పాడాలనేటటువంటి, ఇంత టైంలోనే పాడాలనేటటువంటి ఇది ఉండదు అనమాట. అర్థమైందా. సో మేజర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏం వాడతారు హిందుస్థానీ మ్యూజిక్లో? తబలా, సారంగి, సితార్, సంతూరు ఇలాంటివి వాడతారు. వేరాస్ మనకి ఇక్కడ వీణ, మృదంగం అండ్ దాంతోపాటు మ్యాండలిన్ ఏవైతే ఉంటాయో వాటిని వాడడం అనేటటువంటి జరుగుతుంది. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అనేటువంటి వాడతారు. అసోసియేషన్ టు పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఇట్ ఈస్ మోర్ ప్రివలెంట్. చెప్పాను కదా, హిందుస్థానీ మ్యూజిక్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా ప్రివలెంట్గా ఉంటుంది. వేరేస్ కర్ణాటిక్ మ్యూజిక్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ప్రివలెంట్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో కామనాలిటీ బిట్వీన్ ద టూ. సో రెండింటి మధ్య కామన్గా మనం గమనించేది ఏంటి? సిమిలారిటీస్. రెండింటిలో కూడా ఫ్లూట్ అండ్ వైలిన్ ఏవైతే ఉంటాయో ఈ రెండింటిని వాడడం అనేటటువంటి జరుగుతుంది. ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బోత్ హిందుస్థానీ మ్యూజిక్ అండ్ దాంతోపాటు కర్ణాటిక్ మ్యూజిక్. సో దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా. సో ఇలా టేబులర్ ఫామ్లో మీకు రాసిన మంచి మార్క్స్ అనేటటువంటి ఫెచ్ అవుతాయి. సో అందుకోసం అని చెప్పి నేను డీటెయిల్డ్గా చెప్పడం అనేటటువంటి జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో కంప్లీట్గా మీకు న్యూస్లోకి ఏమొచ్చింది అండ్ దాంతోపాటు కర్ణాటిక్ స్టైల్ అండ్ దాంతోపాటు హిందుస్థానీ మ్యూజిక్ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ డిఫరెన్సెస్ కూడా మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడండి. వీట్ కన్ఫ్యూజన్ అండ్ దాంతోపాటు ఫుడ్ సెక్యూరిటీ డజంట్ నీడ్ దిస్ సర్జికల్ స్ట్రైక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్టికల్ అండ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్కి కూడా సంబంధించినటువంటి ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో మీకు టైటిల్ చదివితేనే అర్థమైందని అనుకుంటున్నాను. బోత్ దీస్ ఆర్టికల్స్ ఆర్ టాకింగ్ అబౌట్ రీసెంట్ బ్యాన్ ఆఫ్ వీట్ ఎక్స్పోర్ట్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంది? సడన్గా అకస్మాత్తుగా వీట్ అనేటటువంటిది ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తాము అనేటటువంటి నిర్ణయం తీసుకుంది. సో చాలా కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా G7 కంట్రీస్, గ్రూప్ ఆఫ్ 7 నేషన్స్లో కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇండియా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పుపట్టడం అనేటటువంటి జరిగింది. ఎందుకు తప్పుపట్టాయి అండ్ దాంతోపాటు ఎందుకు మనం ఆ నిర్ణయం తీసుకొని రావాల్సి వచ్చింది అండ్ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్. సో ఈ పర్టికులర్ డెసిషన్ మనకి ఏది ఎక్స్పోజ్ చేస్తుంది, మన ఇండియా యొక్క గవర్నెన్స్ సిస్టంలో ఎటువంటి ఫ్లాస్ని ఎక్స్పోజ్ చేస్తుంది, ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్ని ఇక్కడ మనకు కవర్ చేశారు. సో డోంట్ వరీ, నేను మొత్తం మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతాయి బోత్ దీస్ ఆర్టికల్స్. వినండి ఒకసారి. సో లుక్ ఎట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దీస్ ఆర్టికల్స్. ద డేట్ ఆన్ May 13, 2022, May 13, 2022 సెంట్రల్ గవర్నమెంట్ ఒక సడన్ అనౌన్స్మెంట్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఏంటి అనౌన్స్మెంట్? బ్యాన్ ఆన్ ఎక్స్పోర్ట్ ఆఫ్ వీట్. గోధుమలు ఏవైతే ఉంటాయో వాటి ఎగుమతులను మేము నిలిపివేస్తున్నాము అని చెప్పి ప్రకటించడం అనేటటువంటి జరిగింది. అయితే ఈ ప్రకటన కాస్త ఎప్పుడొచ్చిందంట? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి రీసెంట్ స్టేట్మెంట్ జస్ట్ ఫ్యూ డేస్ తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఒక మాట అన్నారు. ఎట్ ఎ టైమ్ వెన్ ద వరల్డ్ ఈజ్ ఫేసింగ్ ఎ షార్టేజ్ ఆఫ్ వీట్, ద ఫార్మర్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ స్టెప్ ఫార్వర్డ్ టు ఫీడ్ ద వరల్డ్. ప్రపంచ దేశాల్లో వీట్కి, గోధుమలకి తీవ్రమైనటువంటి సంక్షోభం ఉన్నప్పుడు
భారత రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముందుకొచ్చి ప్రపంచానికి తిండి పెట్టాలనుకుంటున్నారు అని చెప్పి చాలా ఆర్భాటంగా మాట్లాడడం అనేటటువంటి జరిగింది. ఈ మాట మాట్లాడినటువంటి ఫ్యూ డేస్ తర్వాతనే సెంట్రల్ గవర్నమెంట్ వీట్ ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి ఆపేసింది. ఇంతకీ ప్రపంచం ఎందుకు షార్టేజ్ ఆఫ్ వీట్ అనేటటువంటిది చూస్తుంది, గోధుమలు ఎందుకు ప్రపంచ మార్కెట్లో తగ్గిపోయినాయి, అది మనం మాట్లాడాలి. సో మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం ఫిబ్రవరి 2022లో రష్యా ఏదైతే ఉందో, రష్యా యుక్రెయిన్ మీద వార్ అనేటటువంటిది ప్రకటించడం అనేటటువంటిది జరిగింది. సో బోత్ రష్యా అండ్ దాంతోపాటు యుక్రెయిన్ ఈ రెండు కూడా హైయెస్ట్ వీట్ ప్రొడ్యూసింగ్ నేషన్స్, గోధుమలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటటువంటి కంట్రీస్, అవునా. అండ్ దాంతోపాటు ఇవి సన్ఫ్లవర్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొడ్యూస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. బట్ ఈ రెండు ఇప్పుడు యుక్రెయిన్లో యుద్ధం కారణంగా అక్కడ ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. సో కల్టివేషన్ అనేటటువంటిది ఆగిపోయింది. రష్యాలో కూడా, సో దిస్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ రష్యాలో కూడా సో అగ్రికల్చర్ అండ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అది వార్ కారణంగా ఆగిపోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు రష్యాతో ట్రేడ్ కూడా చాలా దేశాలు ఆపేయడం అనేటటువంటిది జరిగింది. దీనివల్ల ప్రపంచ మార్కెట్లో వీట్ అండ్ సన్ఫ్లవర్ యొక్క సప్లై ఏదైతే ఉంటుందో అది బాగా తగ్గిపోయి, సప్లై తగ్గితే ఏమవుతుంది, డిమాండ్ అనేటటువంటిది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ప్రైసెస్ కూడా ఆకాశాన్ని అంటడం మొదలుపెట్టినాయి అనమాట. అండ్ ఎక్కువగా ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయ్యేటటువంటి కంట్రీస్ లైక్ ఈజిప్ట్ కానీ టర్కీ కానీ ఎక్కువగా వాటి యొక్క రొట్టెలను వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారంటే దిగుమతుల ద్వారా వచ్చినటువంటి గోధుమల నుంచి తయారు చేసుకుంటారు. అలాంటి కంట్రీస్ అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకోలేనటువంటి కంట్రీస్ విపరీతమైనటువంటి సంక్షోభాన్ని ఫేస్ చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ స్టేపుల్ ఫుడ్ ఏంటి అంటే దిస్ బ్రెడ్. సో బ్రెడ్ యొక్క ప్రైసెస్, వీటి యొక్క ప్రైసెస్ పెరగడం వల్ల బ్రెడ్ యొక్క ప్రైసెస్ కూడా పెరిగిపోయినాయి. సామాన్యులకి తిండి కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. పోవర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేటటువంటివి, అంటే తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఆయా దేశాల్లో వచ్చినాయి అనమాట. సో అప్పుడు మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే, ఇంత సంక్షోభంలో కూడా భారత రైతులు గోధుమలు అనేటటువంటి ప్రొడ్యూస్ చేసి ప్రపంచానికి ఎక్స్పోర్ట్ ఇస్తున్నాం, మేము ప్రపంచానికి తిండి పెడుతున్నామని చెప్పి వితిన్ ఫ్యూ డేస్లో ఎక్స్పోర్ట్స్ ఆపేస్తామండం అనేటటువంటిది నిజంగా ప్రపంచానికి చాలా ఆశ్చర్యం గురి చేయడం అనేటటువంటిది జరిగింది. ప్రపంచ దేశాలు సహాయం చేయాల్సింది పోయి ఇలా చేస్తున్నారంటే గవర్నమెంట్ కూడా దానికి రీజన్స్ కూడా చెప్పింది. ఇండియా ఈజ్ ఫేసింగ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అని. ఒకవేళ మేము ఎక్స్పోర్ట్ చేస్తే, ఎగుమతులు చేస్తే మా పాపులేషన్కి సరిపడా వీట్ అనేటటువంటిది లేకుండా పోతుందని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో మేము ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ వీట్ షార్టేజ్ అనేది ఏర్పడితే వీటి యొక్క ప్రైసెస్ మా దేశంలో బాగా పెరిగిపోతాయి. అప్పుడు మా ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిఫిటింగ్ రిప్లై కూడా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా. అయితే ఈ బ్యాన్ అనేటటువంటిది ఎఫెక్ట్లోకి వచ్చిన ఒక రోజు ముందు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ యాక్చువల్లీ లుకింగ్ అవుట్ ఫర్ పాసిబుల్ ఎక్స్పోర్ట్ లొకేషన్స్. ఎక్కడికి పంపిద్దాము, ఎక్కడ షార్టేజ్ ఉంది వాళ్ళకి పంపిద్దామని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్ వెతకడం మొదలుపెట్టారు. ప్రజెంట్ ఈజిప్ట్కి అండ్ ముఖ్యంగా నార్థన్ ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ దాంతోపాటు టర్కీ లాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయి ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్కి పంపిద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యారు. టర్కీ కూడా యాక్సెప్ట్ చేసింది, ఇండియా నుంచి వీట్ కొనుక్కుంటాం, మాకు వీట్ షార్టేజ్ ఉంది అని చెప్పి. సో అవన్నీ చేసినప్పటికీ, అంటే ఒక రోజు ముందు ఇదంతా జరుగుతున్నప్పటికీ సడన్గా ఆ విధంగా రావడం అనేటటువంటిది ఒక ప్లాన్లెస్నెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఎటువంటి స్ట్రాటజీ లేకుండా మన పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అంటే గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి కొనుక్కునే విధానం ఏదైతే ఉంటుందో అది ఎఫిషియెంట్గా లేదని చెప్తుంది. అది ఇట్ ఈస్ ఎక్స్పోజింగ్ ద ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ ప్రీ ప్లానింగ్ అనే విధంగా మనకి ఆర్టికల్ క్రిటిసైజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. విత్ ద లేటెస్ట్ అనౌన్స్మెంట్ ద గవర్నమెంట్ హ్యాస్ సెంట్ అవుట్ కన్ఫ్యూజింగ్ పాలసీ సిగ్నల్స్. సో పాలసీ అనేటటువంటిది ఎంత కన్ఫ్యూజన్తో వాళ్ళు తయారు చేస్తున్నారు అనేటటువంటి దానికి ఇదే నిదర్శనం. అప్పటికప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక మాట మాట్లాడి తర్వాత ఎక్స్పోర్ట్ లొకేషన్స్ని కూడా చూసుకొని ఒక్కసారిగా సడన్ బ్యాన్ అంటే నవ్వుల పాలు అయిపోము. సో అదే ఇక్కడ జరగడం అనేటటువంటి జరిగింది. మరి వై ఇండియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని సడన్గా తీసుకురావాల్సి వచ్చింది చూడండి. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద బ్యాన్. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఫ్లాస్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్. సో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో అంటే రైతుల వద్ద నుంచి ప్రభుత్వం ప్రొక్యూర్ చేసేటటువంటి విధానంలో ఆ పాలసీలో చాలా ఫ్లాస్ అనేటటువంటివి, చాలా అవకతవకలు అనేటటువంటివి ఉండడం, చాలా కన్ఫ్యూజన్ అనేటటువంటిది ఉండడం, క్లారిటీ లేకపోవడం, డొమెస్టిక్ ఫుడ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. ఒకవేళ ఎక్స్పోర్ట్ చేస్తే మన వాళ్ళకి ఫుడ్ అనేటటువంటిది, వీట్ అనేటటువంటిది దొరకదు అనేటటువంటి భావన. మన ఇండియాలో రైస్ అండ్ వీట్ని ఈక్వల్గా కన్జ్యూమ్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువగా రొట్టెలు తింటారు, వెరాజ్ చపాతీలు ఇవి తింటారు, వెరాజ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో రైస్ తింటారు. సో ఈక్వల్గా కన్జంప్షన్ అనేటటువంటిది ఉంటుంది. సో అందుకే మన వాళ్ళకి లేకపోతే ఇబ్బంది పడతారు కదా అనేటటువంటి ఉద్దేశం. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి,
ఆహార భద్రత అంటాం. కావాల్సినటువంటి ఫుడ్ ఉంటే ఫుడ్ సెక్యూరిటీ రీచ్ అయినట్టు, కావాల్సినటువంటి ఫుడ్ లేకపోతే ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంటాం. అండ్ లోవర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వీట్ బై ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది వీట్ని ప్రొక్యూర్ చేసుకోలేదు. వీటి యొక్క ఇదనేటటువంటిది, వీటి యొక్క రిజర్వ్స్ అనేటటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దగ్గర తక్కువ ఉన్నాయి. సో వీటి యొక్క రిజర్వ్స్ అనేవి తక్కువ ఉంటే రేపు పొద్దున పీడిఎస్ ద్వారా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి వీట్ లేదు అని చెప్పి చేతులెత్తేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో అందుకే ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి ఆపేశారు. లోవర్ వీట్ ప్రొడక్షన్ బికాస్ ఆఫ్ హై హీట్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. సో ఈ సంవత్సరం ప్రొడక్షన్ కూడా బాగా తగ్గడం అనేటటువంటిది జరిగింది. సో ఎంతైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ కంటే తక్కువే మనం ప్రొడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది బికాస్ ఆఫ్ హై హీట్, చాలా వేడి వల్ల, అండ్ దాంతోపాటు మెనీ అదర్ క్లైమేట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి వల్ల. సేమ్ ట్రెడిషన్ ఫాలోడ్ బై మేజర్ వెస్టర్న్ నేషన్స్. సో చాలా వరకు వెస్టర్న్ నేషన్స్ ఎవరైతే పిలుపునిస్తున్నారో ఇండియా ఇది చేస్తుంది తప్పు అనేవాళ్ళు కూడా ఏం ఎక్స్పోర్ట్ ఏం చేయట్లా, అర్థమైందా? వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీలోనే ఇది చేద్దామని చెప్పి అఫ్కోర్స్ బ్యాన్ అనేటటువంటిది విధించినప్పటికీ టారిఫ్స్ ఇవన్నీ పెంచడం అనేటటువంటిది జరిగిందన్నమాట, అర్థమైందా? అంటే అవతల వాడు మేము ఇచ్చినా అవతల వాడు కొనుక్కోకుండా చేసేటటువంటి ప్రయత్నం చేశారన్నమాట. విపరీతమైన కాస్ట్ పెంచేసి ఇలా చేయడం అనేటటువంటిది జరిగింది. సో మనం ఎందుకు మరి ఎక్స్పోర్ట్ చేయాలి, మనం కూడా అదే పందాలో ఉందాము అని చెప్పి గవర్నమెంట్ ఆలోచించడం అనేటటువంటి జరిగింది. దీస్ ఆర్ సమ్ డిఫరెంట్ రీజన్స్ మెన్షన్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నౌ లెట్ us లుక్ ఎట్ వే ఫార్వర్డ్. సో మరి ఈ ఛాలెంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఎలా ఎదుర్కోవచ్చు? నీడ్ ఫర్ ఎఫెక్టివ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని ఛానలైజ్ చేయాలి, ప్రతిదీ ప్రీ ప్లాన్డ్గా ఉండాలి. మన దగ్గర రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, మనకి ఎంత అవసరం, సో దాంతోపాటు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమైనా అయితే ఎలా దాన్ని ఫేస్ చేయాలి, ఇలాంటి ప్రీ ప్లానింగ్ అనేటటువంటిది ముందు ఉండాలి. మెజర్స్ టు కూల్ డౌన్ ఫుడ్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. అండ్ వివిధ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, రైస్ కానీ లేకపోతే అదర్ పళ్ళు కానీ ఆకుకూరలు కానీ వాటి యొక్క ప్రైసెస్ అనేవి పెరుగుతున్నాయి కదా, ఆ ప్రైసెస్ తగ్గించేటటువంటి ప్రయత్నం అనేటటువంటిది చేయాలి అని కూడా చెప్తున్నారు. ఇంక్రీజ్ ప్రొడక్షన్ బై ప్రొవైడింగ్ రెమ్యునరేటివ్ ప్రైసెస్ టు ఫార్మర్స్. సో ఫార్మర్స్కి వీటికి రెమ్యునరేటివ్ ప్రైసెస్ అనేటటువంటిది ఇస్తే, సపోజ్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి? మినిమం ప్రైస్ ఎట్ విచ్ ద గవర్నమెంట్ బైస్ దీస్ క్రాప్స్ ఫ్రమ్ ఫార్మర్స్. రైతుల వద్ద ఏ ధరకైతే ప్రభుత్వం కొనుక్కుంటుందో ఈ పంటలని, దాన్ని మినిమం సపోర్ట్ ప్రైస్ అంటాం, కనీస మద్దతు ధర అంటాం. సో కనీస మద్దతు ధరను నువ్వు ఇంక్రీజ్ చేయడం ద్వారా రైతులకి ఒక ఇదనేటటువంటిది వచ్చు, ఒక పుష్ ఇవ్వచ్చు. ఎక్కువ ప్రొడ్యూస్, ఇప్పుడు ఎక్కువ డబ్బులు వస్తున్నాయంటే ఎవరైనా ఎక్కువగా పండించామని అనుకుంటారు. సో దానివల్ల ప్రొడక్షన్ పెంచవచ్చు, ప్రొడక్షన్ పెంచి మనం ఎక్స్పోర్ట్స్ కూడా చేయొచ్చు అనే విధంగా చెప్తున్నారు. మెజర్స్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తగ్గించాలి, అంటే ఫ్యూయల్ ప్రైసెస్ లాంటివి తగ్గించడం. ఇప్పుడు మరి వీటి యొక్క కాస్ట్ అనేది ఎందుకు పెరుగుతుంది? సో వీట్ ట్రాన్స్పోర్ట్, దీస్ పర్టికులర్ ఫ్రైట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్టేషన్కి ఛార్జెస్ పెరుగుతున్నాయి. సో అందుకే అన్నింటి ధరలు కూడా పెరుగుతున్నాయి. సో అందుకే ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది తగ్గేటట్టు ప్రయత్నాలు చేయాలంటే అసలు తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి బ్యాంకుల నుంచి రైతులకు వడ్డీలు ఇవ్వడం, పంటలు వేసుకోవడానికి ఇలాంటివి చేయడం అనేటటువంటిది జరగాలి. రైతుకి అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ అనేటటువంటిది తగ్గించాలన్నమాట. అదే రైతు జోబు నుంచి ఖర్చు అయ్యేటటువంటి డబ్బు తగ్గించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? రైతుకి ఎక్కువ మిగులుతుందన్న ఆశతో రైతు ప్రొడక్షన్ కూడా పెంచుతాడు. ల్యాక్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజ్ అండి. సో గవర్నమెంట్, ఇది వే ఫార్వర్డ్ కాదు, ఇది ఛాలెంజ్, ఓకేనా? సో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ వే ఫార్వర్డ్గా అనుకోవాలి. గవర్నమెంట్ అనేటటువంటిది ఇన్వాల్వ్ అవ్వాలి. సో ఇక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు బ్యాన్ అనేటటువంటిది విధించారా? బ్యాన్ అనేటటువంటిది విధించి, ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ అనేటటువంటిది విధించి, రైతుల దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి వీట్ ఏదైతే ఉంటుందో దాన్ని గవర్నమెంట్ ఏమైనా కొనుక్కుంటుందా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏమైనా కొనుక్కుంటుందా? అంటే గవర్నమెంట్ కొనుక్కోవట్లా, అసలు దాని మీద గురించి ఎటువంటి ఆలోచన లేదు. సో వీట్ అనేటటువంటిది ఇప్పుడు ఎవరికి అమ్ముకుంటారు? వీళ్ళు వీటి ఉంటే పాడైపోతుంది కదా. సో మిడిల్ మ్యాన్, లేకపోతే ట్రేడర్స్, లేకపోతే మర్చెంట్స్, బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్ముకుంటారు. వాట్ దే విల్ డూ? దే విల్ హోల్డ్ దీస్ లోడ్స్. ఈ స్టాక్స్ ఏవైతే ఉంటే వాటిని హోల్డింగ్ చేస్తారు, వాటిని గొడవంలో పెట్టి దాచేస్తారనమాట, రైట్? సో ఈ సప్లై చైన్స్ ఏవైతే ఉంటాయో మనకి కోల్డ్ స్టోరేజెస్ లాంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి సరిగ్గా ఎప్పుడైతే ధర ఆకాశాన్ని అంటుతుందో వాళ్ళు బయటకైనా పంపిస్తారు, లేకపోతే మనకి ఇండియాలో అయినా అమ్ముకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఫైనల్గా ట్రేడర్స్ అండ్ మర్చెంట్స్కి ఇది హెల్ప్ అవుతుంది, కానీ రైతులకి ఇది హెల్ప్ అవ్వదు. రైతుల దగ్గర నుంచి ట్రేడర్స్ మామూలు ధరకే కొంటారు. సో అందుకోసమని గవర్నమెంట్ కొనుక్కోవడం అనేటటువంటిది మంచిది. మంచి రెమ్యునరేటివ్ ప్రైసెస్, మద్దతు ధర అనేటటువంటిది ఇచ్చి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా గవర్నమెంట్ కొనడం అనేటటువంటిది మంచి చేస్తుంది రైతులకు అనే విధంగా చెప్పడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ రిగార్డింగ్ దీస్ 2 ఆర్టికల్స్. సో కంప్లీట్గా డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్స్, బోత్ ఆర్టికల్స్ మీకు అర్థమైనాయని
అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియా నీడ్స్ టు కీప్ అన్ ఐ ఆన్ ఇట్స్ మయోపియా ప్రివలెన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచే సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో మయోపియా, ఇండియాలో కూడా మయోపియా అనేటటువంటిది పెరుగుతుందంట. మయోపియా అంటే చత్వారం అంటాం, ఐసైట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే దగ్గరగా ఉన్నవి కనిపించి దూరంగా ఉన్నటువంటివి కనిపించకపోవడం ఏదైతే ఉంటుందో దాన్నే మనం మయోపియా అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో ఈ దృష్టి లోపం ఏదైతే ఉంటుందో దీనివల్ల ఇండియా చాలా ఇబ్బంది పాలయ్యేటటువంటి అవకాశం ఉందంట. 2050కి 50% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ మయోపియా బారిన పడే అవకాశం ఉందంట. అందరికీ కళ్ళద్దాలు వచ్చేసేటటువంటి అవకాశం అనేది ఉందంట. సో అసలు ఏంటి, ఏం ఆర్టికల్లో ఏం చెప్పారు, మయోపియా అంటే ఏంటి, ఇవన్నీ మనం మాట్లాడదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? మిలియన్స్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, చాలామంది చిన్నపిల్లలు, దే ఆర్ గ్రోయింగ్ అప్ షార్ట్ సైటెడ్ ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ మయోపియా. సో వాళ్ళందరికీ చాలా దృష్టిలోపం అనేటటువంటిది రావడం అనేది జరుగుతుందంట. దేని కారణంగా? మయోపియా అనేటటువంటి ఒక ఐ డిజార్డర్ కారణంగా. సో మయోపియా అంటే ఏంటి? దగ్గర ఉన్నటువంటివి కనిపిస్తూ దూరం ఉన్నటువంటివి కనిపించకపోతే దాన్నే మనం మయోపియా కండిషన్ అని చెప్పి అంటాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది రీసెంట్గా ఇచ్చినటువంటి ఎస్టిమేషన్లో ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది, దేర్ వర్ నియర్లీ 2 బిలియన్ పీపుల్ విత్ ఇన్ మయోపియా ఇన్ 2010. అంటే ప్రపంచ జనాభాలో 1/4, ఏ క్వార్టర్, ప్రపంచ జనాభా 100 మంది ఉంటే అందులో 25 మందికి ఏకంగా ఈ మయోపియా అనేటటువంటిది, ఈ షార్ట్ సైటెడ్నెస్ అనేటటువంటిది రావడం అనేది జరిగిందంటే ఇప్పటికే 2010కే. బై 2030, 2030 కల్లా ది ప్రొజెక్ట్ మయోపియా ప్రివలెన్స్ టు రీచ్ 3.3 బిలియన్ పీపుల్. ఈ మయోపియా అనేటటువంటి 3.3 మిలియన్ పీపుల్కి పెరుగుతుందంట. సో సైట్ అనేటటువంటిది పెరుగుతుందంట. సో అంతమంది అంటే 50% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ దీని బారిన పడేటటువంటి అవకాశం ఉందంట. While East Asia and Pacific have been reporting some of the highest numbers for a decade now. So East Asian region, తూర్పు ఏషియా ప్రాంతము అండ్ ఇండో పసిఫిక్ రీజియన్, ఏషియా పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈ మయోపియా నెంబర్స్ అనేటటువంటివి ఈ వ్యాధి బారిన పడిన చాలామంది వ్యాధి బారిన పడుతున్నారంట. అండ్ కరెంట్ ఎస్టిమేట్స్ అవుట్ ఆఫ్ ఇండియా డు నాట్ ఎట్ రిఫ్లెక్ట్ దిస్ ట్రెండ్. అఫ్ కోర్స్ ఇండియాలో అంత త్వరగా మయోపియా అనేటటువంటిది పెరగనప్పటికీ ఇట్ మే మీన్ వీ హ్యావ్ టైమ్ టు యాక్ట్ అండ్ సేవ్ ద సైట్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. సో మనం ఆ పరిస్థితి చేయి దాటక ముందే మనం యాక్షన్ తీసుకొని మయోపియా బారిన మన పిల్లలు కానీ లేకపోతే మన జనాలు కానీ పడకుండా మనం మెజర్స్ అనేటటువంటివి తీసుకోవాలి. సో దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్ అనేటటువంటి విధంగా మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. మరి ఇప్పుడు అసలు ఈ మయోపియా అంటే ఏంటి అండ్ దాంతోపాటు ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు చూడండి అమ్మా. సో మయోపియా అనేది ఎప్పుడు వస్తుందంట? వెన్ ద ఐబాల్ బికమ్స్ లాంగర్. ఐబాల్ ఏదైతే ఉంటుందో, కన్ను గుడ్డు ఏదైతే ఉంటుందో అది లాంగ్గా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. రిలేటివ్ టు ద ఫోకసింగ్ పవర్ ఆఫ్ ద కార్నియా అండ్ ద లెన్స్. దిస్ లీడ్స్ టు ఫోకస్ నాట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద రెటీనా బట్ ఎట్ ద పాయింట్ బిఫోర్ ఇట్. సో అది ఐబాల్ అనేటటువంటిది పెరగడం వల్ల రెటీనా మీద మనకి లైట్ అనేటటువంటిది పడకుండా దానికంటే కొద్దిగా ముందు పడడం అనేటటువంటిది జరుగుతుంది. దానివల్ల సైట్ అనేటటువంటిది రావడం అనేది జరుగుతుంది. అంటే దూరంగా ఉన్న వస్తువులు కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఏంటి మయోపియాకి? స్క్వింటింగ్, ఐ స్ట్రెయిన్, హెడేక్స్, ఫెటీగ్. స్క్వింటింగ్ అంటే క్లోజ్గా అబ్జర్వ్ చేయడం. మీకు కనిపించకపోతే ఏం చేస్తాం? ఇలా దగ్గరలో ఇలా కళ్ళు ముందుకు చేసి చూస్తామా అండ్ దాంతో లేకపోతే ఒక కన్ను మూసి ఇలా దగ్గరగా చూసే ప్రయత్నం చేస్తాం. ఐ స్ట్రెయిన్, ఐ ఊరికే స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది. హెడేక్, తలనొప్పి వస్తుంది. ఫెటీగ్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, ఐస్ బాగా స్ట్రెయిన్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో మయోపియాలో ఏం జరుగుతుంది? క్లోజ్ ఆబ్జెక్ట్స్ లుక్ క్లియర్, దగ్గరగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ బాగా కనిపిస్తాయి. బట్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్, దూరంగా ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ బ్లర్డ్గా కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. చాలామందికి చిన్నప్పటి నుంచే ఈ డిజార్డర్ అనేటటువంటిది వచ్చే అవకాశం అనేటటువంటిది ఉంటుందన్నమాట. అర్థమైందా? సో వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ మయోపియా? లాంగ్ ఐబాల్ అనేటటువంటిది లాంగ్గా అవ్వడం అండ్ దాంతోపాటు జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, అంటే తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి, మామల నుంచి రావడం. ఐ స్ట్రెయిన్, ఎక్కువగా మొబైల్స్ లేకపోతే కంప్యూటర్స్ వాడడం వల్ల ఐ స్ట్రెయిన్ అవ్వడం. అండ్ దాంతోపాటు ఇన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్నటువంటి ఇన్విరాన్మెంట్ కూడా దీనికి కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. చూడండి, ఇది మామూలుగా ఉండేటటువంటి నార్మల్గా కన్ను గుడ్డేదైతే ఎలా ఉంటుంది, ఇక్కడ చూడండి ఎంత లాంగ్గా అయిపోయిందో. మయోపియా వచ్చేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచంలో ఎవ్రీ 4 in 10, 10 మందిలో 4కి మయోపియా ఉండడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా?
అండ్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? మయోపియా అనేటటువంటిది ప్రోగ్రెస్ అవ్వకుండా చూడాలంటే ఏం చేయాలి? అవుట్డోర్ యాక్టివిటీస్ అనేటటువంటి ఉండాలి. సన్లైట్లో ఎక్కువ టైం గడిపేటటువంటి ప్రయత్నం అనేటటువంటి జరగాలి. అండ్ డిజిటల్ డివైజెస్ స్క్రీన్ టైం తగ్గించాలి. కంప్యూటర్లు, ఫోన్లు చూడడం అనేటటువంటిది చాలా వరకు తగ్గించాలి. అండ్ హోంవర్క్ ఇవన్నీ చేసేటప్పుడు మనకి బ్రేక్స్ తీసుకోవాలి. అండ్ గుడ్ లైటింగ్ ఏదైతే ఉంటుందో లైటింగ్ అనేటటువంటిది ఉండేటట్టు చూసుకోవాలి. ప్రిస్క్రిప్షన్ ఐ డ్రాప్స్, సో డాక్టర్స్ ఇచ్చేటటువంటి ఐ డ్రాప్స్ అనేటటువంటి వాడాలి. అండ్ దాంతోపాటు కాంటాక్ట్ లెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాడచ్చు. స్పెషల్ సాఫ్ట్ మల్టీఫోకల్ కాంటాక్ట్ లెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాడచ్చు. లేకపోతే బైఫోకల్ గ్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాడచ్చు. అంటే స్పెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు వాడచ్చు. సో దిస్ ఎసిలర్ స్టెలెస్ట్ అని చెప్పి అంటారు. మీకు ఇవి కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్పెట్స్. సో ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ స్పెట్స్, వాటిని కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసినవి తప్పకుండా వాడాలి. అండ్ లేజర్ కరెక్షన్ అనేటటువంటిది ఉంటుంది. లేజర్ ట్రీట్మెంట్ కొంతమంది చేస్తారు. సింగిల్ విజన్ కాంటాక్ట్ లెన్స్ అనేటటువంటిది వాడతారు. కన్వెన్షనల్ సింగిల్ విజన్ ఐ గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాడడం అనేటటువంటి జరుగుతుంది. ఈవెన్ మీకు సైట్ లేకపోయినా సో డివైజెస్ అనేవి మీరు ఎక్కువగా వాడుతూ ఉంటే ఐ ప్రొటెక్షన్ స్పెట్స్ లాంటివి ఉంటాయి, అవైనా వాడుతూ మనం ఏం చేయొచ్చు, ఈ మయోపియా రాకుండా మనం ఇంపార్టెంట్ మెజర్స్ అనేటటువంటివి తీసుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే వన్స్ ఇది వచ్చింది అంటే, అది ప్రోగ్రెస్ అయింది అంటే ఈవెన్ ఐసైట్ మొత్తం కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుందంట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో ఈ మయోపియా ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ చిల్డ్రన్. చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పి మనకు చెప్తున్నారు. సో వాళ్ళు పెరుగుతున్న కొద్దీ దేర్ బాడీస్ చేంజ్, మన బాడీ ఏదైతే ఉంటుందో మన బాడీస్ కూడా చేంజ్ అవుతాయి. దాంతోపాటు ద లెంత్ ఆఫ్ ద ఐబాల్ కూడా పెరగాలి. అండ్ ఇట్స్ పవర్ టు రిఫ్రాక్ట్ లైట్ డు నాట్ ఆల్వేస్ అలైన్. సో ఐబాల్ లెంత్ అండ్ అది లైట్ని రిఫ్రాక్ట్ చేసేటటువంటివి రెండు ఒక అలైన్ అవ్వకపోవచ్చు, రెండు వేరువేరుగా ఉండొచ్చు అనమాట. ఇట్ లీడ్స్ టు విజన్ దట్ ఈస్ బ్లరీ విజన్ విజన్కి లీడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సింపుల్గా సైట్ రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఏ పెయిర్ ఆఫ్ స్పెట్స్ అనేటటువంటివి ఇనఫ్. ఈ మిస్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ చేయాలంటే దేని మధ్య మిస్ మ్యాచ్? లెంత్ ఆఫ్ ద ఐబాల్కి అండ్ ఇట్స్ పవర్ టు రిఫ్రాక్ట్ లైట్. ఈ రెండింటి యొక్క మ్యాచ్ అనేటటువంటి లేకపోయింది అనుకోండి, మిస్ మ్యాచ్ వస్తే కళ్ళద్దాలు పెట్టుకుంటే సరిపోతుంది, అది మ్యాచ్ చేస్తుంది. హౌఎవర్ స్పెట్స్ అడ్రస్ ద సిమ్టమ్. సో ఈ సిమ్టమ్ని మాత్రమే, అంటే ఓన్లీ కంటి చూపు కనిపించకపోవడాన్ని మాత్రమే అడ్రస్ చేస్తుంది తప్ప బట్ ద నాట్ ద కాజ్, అంటే ఐబాల్ లెంత్ని తగ్గించడం కానీ ఇలాంటివి ఏమీ చేయడం అనేటటువంటిది జరగదు. సో మియోపియా కెన్ ప్రోగ్రెస్. ఈ మియోపియా అనేటటువంటిది పెరిగే అవకాశం ఉంటుంది. అంటే కన్ను గుడ్డు ఏదైతే ఉంటుందో అది బాగా ఎన్లార్జ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంటుంది త్రూ అవుట్ ద చైల్డ్హుడ్. సో ప్రోగ్రెసివ్ మయోపియా, ఈ మయోపియా అనేటటువంటిది ప్రోగ్రెస్ అయితే ఒక పాయింట్కి చేరుకుంటే అది హై మయోపియాగా మారడం అనేటటువంటి జరుగుతుంది. దానివల్ల రెటైనల్ డిటాచ్మెంట్, అంటే కన్ను గుడ్డు నుంచి రెటీనా అనేది ఊడొచ్చేయడం, గ్లకోమా అండ్ దాంతో కంటి శుక్లాలు అండ్ దాంతోపాటు మ్యాక్యులర్ డీజనరేషన్ ఇలాంటి ఐ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో వస్తాయి. అండ్ మే కాజ్ పర్మనెంట్ విజన్ లాస్. సో పర్మనెంట్ విజన్ లాస్ని కూడా, అంటే కంటి చూపు పూర్తిగా పోయేటటువంటి అవకాశం కూడా ఉంటుందంట. సో దానికి జాగ్రత్త అనేటటువంటిది వహించాలి. నౌ లెట్ us look at challenges. ఇంపార్టెంట్ కన్సర్న్స్ మనకి దిస్ పర్టికులర్ ఆర్టికల్లో ఏం చెప్పడం అనేటటువంటి జరిగింది. ఆన్ వాట్ వీ షుడ్ ఫోకస్ అపాన్. సో చూడండి, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి డేటా ఏం చెప్పడం అనేది జరుగుతుందంటే నిజంగా అలార్మింగ్గా ఉంది, నిజంగా చాలా ఇబ్బందిగా ఉండడం అనేటటువంటిది జరిగిందంట. నోవల్ కరోనా వైరస్ పాండమిక్ ముందు 80-90% ఆఫ్ హై స్కూల్ చిల్డ్రన్ ఇన్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా వర్ ప్రెజెంటింగ్ విత్ మయోపియా. సో హై స్కూల్ చిల్డ్రన్లో 80-90% మంది వరకు కరోనా పాండమిక్ ముందు ఏం జరిగారు, వాళ్ళ కలద్దాలు ఉన్నాయి, వాళ్ళకి మయోపియాతో వాళ్ళు బాధపడుతున్నారంట. నియర్లీ 20% ఆఫ్ దెమ్ హ్యాడ్ హై మయోపియా. సో ఇందులో 20% వాళ్ళకి హై మయోపియా, ఆ సాచురేషన్ పాయింట్కి కూడా వీళ్ళు చేరుకోవడం అనేటటువంటిది జరిగిందంట. సో ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ రేసింగ్ టు పుట్ ప్లేస్ సిస్టమ్స్ టు ఇంక్రీజ్ సన్లైట్ ఎక్స్పోజర్ అండ్ రెడ్యూస్ నియర్ వర్క్ ఫర్ చిల్డ్రన్. సో దగ్గరగా చూస్తూ హోంవర్క్ చేయడం కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ వాడడం కానీ ఇలాంటివి అవాయిడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి ఈ పర్టికులర్ గవర్నమెంట్స్. అండ్ దాంతోపాటు సన్లైట్ ఎక్స్పోజర్ కూడా చిల్డ్రన్కి ఉండాలి, తప్పకుండా ఉండాలి. ఆ విధంగా కూడా చూడడం అనేటటువంటి జరుగుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్తుంది అంటే, సో ఈ మయోపియా అనేటటువంటిది ఒక ఎపిడమిక్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మిలియన్స్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఆర్ అట్ రిస్క్ ఆఫ్ విజన్ ఇంపైర్మెంట్. సో చాలామంది పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజన్ అనేటటువంటిది కోల్పోవచ్చు దిస్ పర్టికులర్ మయోపియా వల్ల. ఈ కరోనా వైరస్ ఇంకా దాన్ని పెంచుతుందే తప్ప తగ్గించదు. ఎందుకంటే కరోనా వైరస్ టైంలో పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడం తగ్గిపోయింది, ఆన్లైన్ క్లాసులు అంటూ మొబైల్ ఫోన్స్ మీదే ఉండడం అనేటటువంటిది జరిగింది. మయోపియా పెరిగితే అది నిజంగా ఒక ఎపిడమిక్గా మారేటటువంటి అవకాశం ఉంది. ఎంతోమంది మన పిల్లలు చూపును కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. సో బై 2050 50% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ మయోపిక్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది.
జరుగుతుంది, మయోపియాతో బాధపడే ప్రమాదం ఉంది అని చెప్తున్నారన్నమాట. అర్థమైందా? సో ఇది కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ చూడండి. వెరాజ్ మయోపియా ఇన్ ఇండియాలో మయోపియా యొక్క పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇండియా సీమ్స్ టు బి బకింగ్ దిస్ ట్రెండ్. ఈ ట్రెండ్ అనేటటువంటిది ఇండియా ఫాలో అవ్వట్లేదు. ఇండియాలో అంత సివియర్గా లేదు. కరెంట్ స్టడీస్ ఆర్ రికార్డింగ్ లో మయోపియా ప్రివలెన్స్ అమాంగ్ స్కూల్ చిల్డ్రన్ వెన్ కంపేర్డ్ టు ఈస్ట్ ఏషియా. ఎంటైర్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో మనం చూస్తే మన పిల్లలకి మయోపియా అనేటటువంటిది అంత సివియర్గా లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు మన స్కూల్ చిల్డ్రన్లో. ఇన్ ఇండియా 1 in 30 to 1 in 5 స్కూల్ చిల్డ్రన్ ఆర్ ప్రెజెంటింగ్ విత్ మయోపియా. సో ఇండియాలో 1 in 30 మందిలో ఒకరికి మాత్రమే మయోపియా అనేది ఉంది. వేరాజ్ మనకి దిస్ పర్టికులర్ ఈస్ట్ ఏషియాలో ప్రతి 5గురిలో ఒకరికి, అంటే మనకి ఇండోనేషియా, వియత్నాం అండ్ జపాన్ ఇక్కడ ఉండేటటువంటి పిల్లలకి సో 5గురిలో ఒకరికి మయోపియా అనేటటువంటిది ఉంది అని చెప్తున్నారు. సో రీసెంట్గా ఒక స్టడీ చేయడం అనేటటువంటిది జరిగింది. 1.2 మిలియన్ స్కూల్ చిల్డ్రన్, 12 లక్షల స్కూల్ పిల్లల మీద రీసెంట్గా ఒక స్టడీ చేశారు. అండ్ ఎక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లోని స్కూల్ చిల్డ్రన్ పైన పబ్లిక్ హెల్త్ ఆప్టోమెట్రిస్ట్ విన్స్టన్ ప్రకాష్ అండ్ హిస్ టీమ్ ఫౌండ్ మయోపియా ప్రివలెన్స్ ఆఫ్ ఎ లిటిల్ ఓవర్ 5%. ఓన్లీ 5% మందికి మాత్రమే, అంటే 100లో 5గురికి మాత్రమే దిస్ ప్రివలెన్స్ అనేటటువంటిది, మయోపియాతో బాధపడుతున్నారు పిల్లలు, బట్ మిగిలిన వాళ్ళందరూ ఓకే అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అఫ్ కోర్స్ దిస్ 2 గవర్నమెంట్స్ ఆర్ వెరీ వర్కింగ్ రియల్లీ వెల్ అని చెప్పుకోవచ్చు. మన తెలంగాణ కంటి వెలుగు స్కీమ్ అనేటటువంటిది ఉంది. వెరాజ్ ఆంధ్రాలో కూడా వైఎస్ఆర్ కంటి వెలుగు స్కీమ్ అనేటటువంటిది ఉంది. సో ఫ్రీగా ఐ చెకప్స్ అనేవి చేయిస్తున్నారు అండ్ దాంతోపాటు ఫ్రీగా స్పెట్స్ అనేవి ఇస్తున్నారు. ఐ డిజార్డర్స్ అనేటటువంటివి ట్రీట్ చేస్తున్నారు. నిజంగా దట్ ఈస్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. బోత్ దీస్ 2 స్టేట్స్లో, మన రెండు తెలుగు రాష్ట్రాలు, అందుకే తక్కువగా ఉండడం అనేది జరిగింది. ఈవెన్ ఇంక్లూడింగ్ దోస్ ఆల్రెడీ విత్ గ్లాసెస్ ద ప్రివలెన్స్ నెంబర్స్ ఆర్ లో. సో గ్లాసెస్ వాడుతున్నటువంటి వాళ్ళు కూడా సో మయోపియా యొక్క లెవెల్స్ అనేటటువంటి తక్కువగా ఉండడం అనేటటువంటి జరిగిందంట, మరీ ఎక్కువగా అయితే లేవు. ఇది మనకి చెప్పడం అనేది జరిగింది. ఇండియా అంత ఎక్స్టెంట్కి లేకపోయినా, అంత ఇబ్బంది పడకపోయినా మనం యాక్షన్ అనేది, మెజర్స్ అనేవి తీసుకుంటే వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితికి మనం చేరుకోకుండా మన పిల్లల్ని మనం రక్షించుకోగలం. అది మనకి చెప్తున్నారు. వే ఫార్వర్డ్ చూడండి. స్లో డౌన్ అర్బనైజేషన్కి అండ్ దాంతోపాటు మయోపియా యొక్క గ్రోత్కి డైరెక్ట్ లింక్ అనేటటువంటిది ఉందంట. రూరల్ చిల్డ్రన్లో మయోపియా అనేది తక్కువగా ఉంది, వెరాజ్ అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి పిల్లల్లో మయోపియా అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే దీస్ అర్బన్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పిల్లల్ని చాలా ప్రెజర్ పెడతారు. చదవాలి, ఇంటికి వచ్చినా అసలు ఆటలేమి ఉండవు, ఇంటికి వచ్చినా చదువుతూ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. బయటికి వాళ్ళు సన్లైట్ అసలు ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల అండ్ ఎప్పుడు ఇంట్లో కూర్చొని ట్యాబ్స్ ముందు కూర్చొని చదవడం, వీటన్నింటి వల్ల వాళ్ళు మయోపియా బారిన పడుతున్నారంట. సో అర్బనైజేషన్ అండ్ దీస్ ఆస్పెక్ట్స్ అనేటువంటి పెరగకుండా చూడాలి. పిల్లల మీద ప్రెజర్ కూడా తగ్గించాలి. ఎంకరేజ్ పేరెంట్స్ టు టేక్ చిల్డ్రన్ అవుట్ టు పార్క్స్ అండ్ అదర్ అవుట్డోర్ స్పేసెస్ రెగ్యులర్లీ. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి సన్లైట్ తగిలేటట్టు చూడాలి. వ్యాయామం కానీ, జాగింగ్, ఎక్సర్సైజ్ ఇలాంటివి కూడా వాళ్ళతో చేయించాలి. స్కూల్స్ మస్ట్ ఎన్ష్యూర్ ఎడిక్వేట్ ఎక్స్పోజర్ టు సన్లైట్. స్కూల్స్ అనేటటువంటివి ఇరుకు గదుల్లో కట్టకుండా ఇనఫ్ సన్లైట్ ఎక్స్పోజర్ అనేటటువంటిది ఉండే విధంగా చూడాలి. క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ. ఎంకరేజ్ యాన్యువల్ స్క్రీనింగ్, అంటే ప్రతి సంవత్సరం వాళ్ళ ఐసైట్ చెక్ చేసేలాగా యాన్యువల్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా జరిపించడం అనేది జరగాలి. ఇలాంటి క్యాంపెయిన్స్ కూడా గవర్నమెంట్ చేయాలి స్కూల్స్కి వెళ్ళి. ట్యాకిల్ ద సోషల్ స్టిగ్మా అరౌండ్ స్పెక్టాకిల్ వియర్ అండ్ టాక్ట్ అండ్ కంపాషన్. సో స్పెక్ట్స్ ధరించే వాళ్ళని మనం చాలా ఇబ్బందిగా చూస్తాం. మీరు గమనిస్తే చాలామంది ఏడిపిస్తారు, 4 కళ్ళు ఉన్నవాడా, ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు, బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు, రైట్. సో అలా చేయడం వల్ల స్పెక్ట్స్ అనేటటువంటి పెట్టుకోవడానికి చాలామంది పిల్లలు ముందుకు రారు. బట్ కానీ అలా కాకుండా అందరినీ సిమిలర్గా చూడడం వల్ల స్పెట్స్ అనే వాడకం అనేటటువంటిది పెరుగుతుంది. సో మయోపియా యొక్క నెంబర్స్ కూడా మనం తగ్గించవచ్చు. మన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దృష్టిలోపం బారిన పడకుండా మనం వాళ్ళని కాపాడుకోవచ్చు. అర్థమైందా? సో దీస్ ఆస్పెక్ట్స్ అనేటటువంటి మనకు వే ఫార్వర్డ్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. డోంట్ వరీ, ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ కూడా మీరు చక్కగా యాక్సెస్ చేసుకోవచ్చు, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? వినండి. ఈరోజు హిందూ అనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ద రైజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సో వాట్ ఆర్ దీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ అండ్ హౌ డిఫరెంట్ ఆర్ దే? సో ఎందుకు ఇవి న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగింది? సో దీస్ ఆస్పెక్ట్స్ అన్నీ మనం మాట్లాడదాం. వాట్ దేర్ అప్లికేషన్స్,
వేటిలో వీటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రానిక్ చిప్స్ని వాడతారు. సో ఇవన్నీ మంచి ఆర్టికల్ రావడం అనేటటువంటి జరిగింది. డీటెయిల్డ్గా మాట్లాడదాం, వినండి. సో ఫస్ట్ కంటెక్స్ట్ ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూడండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఏవైతే ఉంటాయో వాటి వాడకం అనేటటువంటిది రీసెంట్గా పెరగడం అనేటటువంటిది జరిగిందంట. ఈ చిప్ మేకర్స్ ఎవరైతే ఉంటారో, ఈ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ని తయారు చేస్తున్నారంట. ఎందుకు అంటే ఫర్ డిఫరెంట్ ఫంక్షన్స్. సపోజ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేటటువంటిది ఏఐ చిప్స్ చేసేటటువంటి ఒక ఫంక్షన్. అంటే మనం మాట్లాడేటటువంటి భాషని అది ఆ రోబోట్ అనేటటువంటిది సిస్టమ్ అనేది డైరెక్ట్గా అర్థం చేసుకొని మనకి రిప్లై ఇస్తుంది. మనకి చాట్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు తెలుసని అనుకుంటున్నాను. సో మనకి ఏం చేస్తారు, మనం ఏదైతే మెసేజ్ పెడితే సో మన మెసేజ్ని అర్థం చేసుకొని ఆటోమేటిక్గా రీడ్ చేసి అనలైజ్ చేసి మనకి తిరిగి రిప్లై రావడం అనేటటువంటి జరుగుతుంది. దానికి సంబంధించిన ఏఐ చిప్స్, కంప్యూటర్ విజన్, రోబోటిక్స్, నెట్వర్క్ సెక్యూరిటీ, ఇలాంటి డిఫరెంట్ సెక్టార్స్కి, ముఖ్యంగా ఆటోమోటివ్ సెక్టార్స్, ఆటోమొబైల్ సెక్టార్స్, ఐటీ, హెల్త్ కేర్ అండ్ రిటైల్ సెక్టార్స్, వీటన్నింటికి కావాల్సినటువంటి డిఫరెంట్ చిప్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్లీ డిజైన్ చిప్స్ అనేటటువంటివి తయారు చేస్తున్నారంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ యొక్క వాడకం అనేటటువంటిది రీసెంట్ టైంలో సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగిందంట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్లో ఈ మార్కెట్లో ఇంపార్టెంట్ లీడర్ ఎవరు అంటే ఎన్విడియా. సో ఎన్విడియా ఏదైతే ఉంటుందో ఇట్ రీసెంట్లీ అనౌన్స్డ్ ఇట్స్ H100 GPU గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ విచ్ ఈస్ సెట్ టు బి వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఏఐ యాక్సిలరేటర్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇదని చెప్పి మనకి చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ అనేటటువంటి దాంతో మనకి చెప్తున్నారు. అర్థమైందా? దీనిలో 80 బిలియన్ ట్రాన్సిస్టర్స్ అనేటటువంటివి ప్యాక్ చేయబడ్డాయంట. చూడండి ఎంత స్ట్రాంగ్, ఎంత త్వరగా అది డేటాని అనలైజ్ చేసి దాన్ని నాలెడ్జ్ అనలైజ్ చేసి డేటాని అనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి నాలెడ్జ్గా మారుస్తుందో. అర్థమైందా? సో ఎర్లియర్ దిస్ ఈ మంత్ ఒక ముందు ఎన్విడియాస్ రైవల్ అయినటువంటి ఇంటెల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ని లాంచ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు? కస్టమర్స్కి డీప్ లెర్నింగ్ కంప్యూటర్ చాయిసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రొవైడ్ చేయడానికి. అర్థమైందా? సో డేటా సెంటర్స్లో బెటర్గా ఈ చిప్స్ అనేటటువంటివి డేటా అనాలిసిస్ అనేటటువంటివి చేస్తాయి. అర్థమైందా? సో దేర్ విల్ బి హ్యూజ్ డేటాని ప్రాసెస్ చేస్తే ఏమొస్తుంది? ఇన్ఫర్మేషన్ వస్తుంది. డేటా మే బి యూస్ఫుల్ ఆర్ నాట్ యూస్ఫుల్, బట్ ఇన్ఫర్మేషన్ విల్ బి యూస్ఫుల్. ఇన్ఫర్మేషన్ విల్ బి సబ్జెక్టివ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. అర్థమైందా నేను చెప్పింది? సపోజ్ ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ ఏం చేస్తుంది? ఇట్ విల్ కలెక్ట్ డేటా అనేటటువంటిది కలెక్ట్ చేస్తుంది. రైట్, నా వయసు ఎంత, లేకపోతే నేను ఎక్కువగా ఎలాంటి పోస్టులు పెడతాను, ఇవన్నీ చూస్తుంది. ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ. సో అవి ఏం చేస్తుంది? ఇన్ఫర్మేషన్ని ఫేస్బుక్ ఎవరికి ఇస్తుంది? కంపెనీస్కి ఇస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, స్పోర్ట్స్ గూడ్స్ అనేటటువంటి దాని మీద నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనుకోండి, ఒకటి. లేకపోతే 2, స్టాక్ మార్కెట్ మీద నేను ఎక్కువగా ఇది చూపిస్తున్నాను అనుకోండి. సపోజ్ ఈ రెండింటి మీద నేను ఇది చేస్తున్నాను అనుకోండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ డేటా. దిస్ కాంబినేషన్ ఈజ్ డేటా. ఈ డేటాని ఏం చేస్తాయి? ఫేస్బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్గా మారుస్తుంది. స్పోర్ట్స్ గూడ్స్ని తయారు చేసే కంపెనీస్కి నా గురించి చెప్తుంది, పలానా వాడికి స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. సో అది వాడికి అవసరం. వాడికి నేను స్టాక్ మార్కెట్ మీద ఉన్నానా లేదా అనేది వాడికి అవసరం లేదు. స్టాక్ మార్కెట్ కంపెనీ ఇది బిజినెస్ చేసేటటువంటి వాడికి సపోజ్ జెరోదా స్టాక్ బ్రోకర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఈ డేటా అనేటటువంటిది యూస్ఫుల్గా మారేటట్టు చేయడం ఇన్ఫర్మేషన్ తర్వాత నాలెడ్జ్గా మారడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అర్థమైందా? అదే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ద ఇంక్రీజింగ్ అడాప్టేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఇన్ డేటా సెంటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ద గ్రోత్ ఆఫ్ మార్కెట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ ఏదైతే ఉంటుందో అది చాలా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుందంట. ఎందుకంటే యూజ్ అండ్ వీటి అప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా పెరగడం అనేటటువంటి జరిగిందంట. సో ఈ కాంటెక్స్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అండ్ ఈ ఆర్టికల్లో ఏది మెన్షన్ చేశారు, ఏ విషయాలు, సో అవన్నీ మాట్లాడదాం, వినండి జాగ్రత్తగా. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎమర్జింగ్ టెక్నాలజీ. ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి టెక్నాలజీ, సాంకేతిక పరిజ్ఞానం that facilitates intelligence and human capabilities to sense, comprehend and act with the use of machines. మెషిన్స్ ద్వారా మనిషి చేసేటటువంటి పనులు, మనిషి సెన్స్ చేయగలడు, అక్కడ అవతల వ్యక్తి ఏదైతే చెప్తున్నాడో దాన్ని అర్థం చేసుకోగలడు, కాంప్రహెండ్ అదే అర్థం చేసుకోగలడు, అండ్ యాక్ట్ అవతల వ్యక్తి తగినట్టుగా రిప్లై కూడా ఇవ్వగలడు, యాక్ట్ చేయగలడు. రైట్, వీటిని మిషన్స్ ద్వారా చేస్తే దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ పనులన్నీ మిషన్స్ చేస్తే మనిషి చేయాల్సినటువంటివి వాటిని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అంటాం. ఇట్ ఈస్ సబ్ పార్ట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్లో ఇది ఒక సబ్ పార్ట్ కింద వస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ అంటే ఏంటి? దీస్ ఏ చిప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బిల్ట్ విత్ స్పెసిఫిక్ ఆర్కిటెక్చర్. ఒక స్పెసిఫిక్ ఆర్కిటెక్చర్తో బిల్డ్ చేయబడి ఉంటాయి.
and have integrated AI acceleration to support deep learning based applications. సో డీప్ లెర్నింగ్ బేస్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ చేయడానికి, వాటిని రన్ చేయడానికి ఈ చిప్స్ అనేటటువంటి ఉపయోగపడతాయి. స్పెషల్లీ డిజైన్డ్ ఆర్కిటెక్చరల్ చిప్స్ అనేటటువంటివి ఉపయోగపడతాయి. ఇంతకీ డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? వీటి మోర్ కామన్గా యాక్టివ్ న్యూరల్ నెట్వర్క్ కానీ డీప్ న్యూరల్ నెట్వర్క్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. ఇట్ ఇస్ యాక్చువల్లీ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అండ్ కమ్స్ అండర్ ద బ్రాడర్ అంబ్రెల్లా ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండర్లోకి రావడం అనేటటువంటి జరుగుతుంది. ఇట్ కంబైన్స్ అ సిరీస్ ఆఫ్ కంప్యూటర్ కమాండ్స్ ఆర్ ఆర్గరిథమ్స్ దట్ స్టిమ్యులేట్ యాక్టివిటీ అండ్ బ్రెయిన్ స్ట్రక్చర్. సో ఇది డిఫరెంట్ కంప్యూటర్ కమాండ్స్ అనేటటువంటివి, ఆల్గరిథమ్స్ అనేటటువంటి దీనిలో ఇంక్లూడ్ చేస్తారు. సపోజ్ ఆ వ్యక్తి నుంచి ఈ క్వశ్చన్ వస్తే ఈ ఆన్సర్ ఇవ్వు, ఈ క్వశ్చన్ వస్తే ఈ ఆన్సర్ ఇవ్వు, ఈ పదాలు వాడితే ఇలా చెప్పు. సపోజ్ XYZ LMNOP అలా అయినా కొట్టాడు అనుకో, సో నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పేటటువంటి ప్రయత్నం చేయి. అర్థమైందా? సో ఇది చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ విధంగా కోడ్ చేస్తారు, ఆల్గారిథమ్స్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో డిఎన్ఎన్స్ ఏవైతే ఉంటాయో, ఐ మీన్ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, దే గో త్రూ ఏ ట్రైనింగ్ ఫేజ్ అనేటటువంటిది కూడా ఉంటుంది. లెర్నింగ్ న్యూ క్యాపబిలిటీస్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ డేటా. సో ఎగ్జిస్టింగ్ డేటా మీద వాళ్ళకి న్యూ క్యాపబిలిటీస్ ఆ సిస్టమ్కి నేర్పించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఏది క్వశ్చన్ వస్తే ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి, ఏది ఇదైతే ఎలా సెన్స్ చేయాలని ట్రైనింగ్ ఉంటుంది మిషన్స్కి. డిఎన్ఎన్స్ కెన్ దెన్ ఇంటర్ఫెన్స్ by applying these capabilities learned during deep learning training to make predictions against previously unseen data. సో ముందు అన్సీన్ డేటా ఏదైతే ఉంటుందో, కనిపించిన డేటా ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి అవి ప్రెడిక్ట్ చేసి ఏం చేస్తాయి, వాటి ఇన్ఫర్మేషన్ ఎనలైజ్ చేసి ఇంటర్ప్రిట్ చేసి ఏం చేస్తాయి, రిప్లై అనేటటువంటిది ఇస్తాయి. దే కెన్ మేక్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, డేటాని కలెక్ట్ చేస్తాయి, ఎనలైజ్ చేస్తాయి, ఇంటర్ప్రిట్ చేస్తాయి అండ్ ఈజీగా ఫాస్టర్గా ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది పాస్ చేస్తాయి కూడా. అర్థమైందా? మీరు చాట్ బోర్డ్స్ అనేవి చూసే ఉంటారు. సో అక్కడ అవతల వైపు మనిషి ఉండడు, కానీ ఇప్పుడు స్విగ్గీ లేకపోతే జొమాటో ఇవన్నీ చాట్ బోర్డ్స్ వాడుతున్నాయి, రైట్? సో మై ఆర్డర్ ఈజ్ డిలేడ్ అని చెప్పి అన్నాం అనుకో, సో మీ ఆర్డర్ వచ్చేస్తుంది అని పెడుతుంది. సో ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అని ఆటోమేటిక్ రిప్లైస్ వస్తాయి, రైట్? వీటిని చాట్ బోర్డ్స్ అంటాం అనమాట. వీటిలో ఎక్కువగా దీన్ని వాడతారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ చిప్స్ సచ్ యాజ్ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ASICs అని చెప్పి అంటాం, ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరేస్ FPGAs అంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ CPUs అంటాం అండ్ GPUs అని చెప్పి కూడా మనం అనడం అనేటటువంటి జరుగుతుంది. వై దే ఆర్ డిజైన్ ఫర్ డైవర్స్ ఏఐ అప్లికేషన్స్. డిఫరెంట్ అప్లికేషన్స్ కోసం డిఫరెంట్ చిప్స్ ఏవైతే ఉంటాయో అవి డిజైన్ చేయబడ్డం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఏఐ చిప్స్ అమ్మ. ఇవన్నీ ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను వీటన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ద మెయిన్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్. సో సెమీ కండక్టర్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిఫరెంట్ స్పెషలైజ్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ని తయారు చేయడం అనేటటువంటి జరుగుతుంది ఫర్ ఎ మల్టిట్యూడ్ ఆఫ్ స్మార్ట్ మిషన్స్ అండ్ డివైజెస్. సో డిజిటల్ డివైజెస్, డిజిటల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఈ చిప్స్ అని తయారు చేస్తున్నారు. ఇన్ వెహికల్ కంప్యూటర్, సపోజ్ టెస్లా లాంటి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం కూడా ఏఐ చిప్స్ అనేటటువంటి వాడతారు. వేరియబుల్ ఎలక్ట్రానిక్స్ అంటే వాచెస్ కానీ లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో, స్మార్ట్ షూస్ అనేటటువంటివి రీసెంట్గా వచ్చినాయి. సో ఇలాంటివి కూడా, ఇలాంటి వాటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ అనే వాడతారు. డ్రోన్స్లో వాడతారు, రోబోటిక్స్లో వాడతారు, చాట్ బోర్డ్స్లో వాడతారు, ఆన్లైన్ ఛానల్స్, మెసెంజర్, స్లాక్ ఇలాంటి ఆన్లైన్ ఛానల్స్లో కూడా వాడడం అనేటటువంటిది జరుగుతుంది. సో దాంతోపాటు కస్టమర్స్కి బిజినెస్ ఇన్సైట్స్ ఇవ్వడంలో కూడా అండ్ బ్యాంకింగ్, ఫినాన్స్, ట్రేడింగ్, ఇన్సూరెన్స్ అప్లికేషన్స్, కస్టమర్ ఇంటరాక్షన్స్ వీటికి కూడా వాడడం అనేది జరుగుతుంది. సో స్విగ్గీ వాళ్ళు కస్టమర్ ఇంటరాక్షన్కి వాడతారు అండ్ దాంతోపాటు బిజినెస్ ఇన్సైట్స్ కూడా ఇస్తారు. ఒక యూజర్ డేటా అనేటటువంటిది కలెక్ట్ చేసి, సో ఈ యూజర్ దీనికోసం చూస్తున్నాడు, ఇతనికి మీరు ఇది అమ్మచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది పాస్ చేస్తారు. అర్థమైందా? సో ఈ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా ఎనలైజ్ చేసి ఇన్ఫర్మేషన్గా పాస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది బిజినెస్ ఫార్మ్స్కి, బ్యాంకింగ్, ఫినాన్స్ వీళ్ళందరికీ. అండ్ ఫార్మ్స్ మేకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ని తయారు చేసే ఇంపార్టెంట్ కంపెనీస్ చూడండి. ఎన్విడియా కార్పొరేషన్, ఇంటెల్ కార్పొరేషన్, IBM కార్పొరేషన్, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, ఆల్ఫాబెట్ ఇంక్ అండ్ దాంతోపాటు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కోఆపరేటివ్ లిమిటెడ్, క్వాల్కామ్ టెక్నాలజీస్ అండ్ యాపిల్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ దీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ మార్కెట్లో చాలా కీ ప్లేయర్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. మామూలు చిప్స్, మామూలు సెమీ కండక్టర్స్ వేరు, దీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇదయ్యేటటువంటి సెమీ కండక్టర్స్ వేరు. వీటికి చాలా చాలా ఎక్కువ స్ట్రెంత్ అనేటటువంటిది ఉంటుంది, ఎక్కువ డేటా ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇవి స్టోర్ చేసి అనలైజ్ చేయాల్సి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ గురించి కంప్లీట్గా మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ప్రైమ్ మినిస్టర్ టు అటెండ్ టోక్యో లాంచ్ ఆఫ్ US ట్రేడ్ ఇనిషియేటివ్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్ కూడా. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ పొటస్ అంటాం, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జో బైడెన్ ఎవరైతే ఉన్నారో, జోసెఫ్ బైడెన్. సో ఆయన ఒక ఇనిషియేటివ్తో ముందుకు వస్తున్నారు, ఒక ట్రేడ్ ఇనిషియేటివ్తో. దాని పేరు ఏంటంటే IPEF, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం అనేటటువంటి ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఇనిషియేటివ్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఈ ఇనిషియేటివ్ యొక్క లాంచ్కి ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, ఎందుకంటే వెంటనే క్వాడ్ మీటింగ్ కూడా ఉంది కాబట్టి. సో నేను దాని గురించి కూడా చెప్తాను, మీరు కంగారు పడకద్దు. క్వాడ్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం, ఓకేనా. ఒకసారి మరి ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అవ్వబోయేటటువంటి ఈ మీటింగ్ ఏదైతే ఉంటుందో, the launch of this new new trade initiative, that is Indo-Pacific Economic Framework గురించి తెలుసుకుందాం. న్యూస్లోకి ఏమొచ్చిందో తెలుసుకుందాం, వినండి. సో మొదట న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ US ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్స్ అన్వీలింగ్ ఆఫ్ ద ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. మనకి టోక్యోలో మండే సోమవారం జపాన్లో ఉన్నటువంటి టోక్యోలో బైడెన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి ఒక ట్రేడ్ ఇనిషియేటివ్తో ముందుకు వస్తున్నారు. సో ఆ ఓపెనింగ్ సెరమనీకి మోడీ గారు కూడా హాజరు కాబోతున్నారు. ఇట్ ఈస్ ఎ US ఇనిషియేటివ్ ఫర్ ట్రేడ్ పార్ట్నర్షిప్ ఇన్ ద రీజియన్, సోర్సెస్ కన్ఫర్మ్. సో US లీడ్ తీసుకొని స్టార్ట్ చేసినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ట్రేడ్ ఇనిషియేటివ్ అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇండియా ఈ ట్రేడ్ ఫ్రేమ్వర్క్లో జాయిన్ అవ్వాలా లేదా అనేటటువంటిది ఇంకా డెసిషన్ అనేటటువంటిది తీసుకోలేదు. బట్ ఇట్ ఈస్ కీన్ ఇన్ అండర్స్టాండింగ్ ద కౌంటర్స్, అంటే ఈ అమెరికన్ ప్లాన్ అనేటటువంటిది ఎలా ఉంది, అంటే దీనిలో జాయిన్ అయితే నాకేం బెనిఫిట్స్ అనేవి వస్తాయి అనేటటువంటి విషయం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం స్టడీ చేస్తున్నారు. ఈ ఫ్రేమ్వర్క్ యొక్క ప్రొవిజన్స్ అండ్ వాట్ ఆర్ డిఫరెంట్ పిల్లర్స్, డిఫరెంట్ కంపోనెంట్స్, వీటన్నిటిని కూడా స్టడీ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇండియన్ డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిస్ పర్టికులర్ లాంచ్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో, లాంచ్ ఈవెంట్లో జరగబోయేటటువంటి నెగోషియేషన్స్లో, చర్చల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. రేపొద్దున మీరు కూడా రేపొద్దున IFS ఆఫీసర్లో, IAS ఆఫీసర్లో, IRS ఆఫీసర్లు అయితే మీరు కూడా తప్పకుండా ఇలాంటి నెగోషియేషన్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో మనకు ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి మీరు తప్పకుండా చేస్తారు కూడా, ఓకేనా. వర్క్ హార్డ్, ఇలాగే రోజు కన్సిస్టెన్సీతో వర్క్ చేయండి, తప్పకుండా మీరు ఆ రేంజ్కి కూడా తప్పకుండా వెళ్తారు, ఓకేనా. సో మొత్తానికి US లీడర్షిప్ తీసుకొని స్టార్ట్ చేస్తున్నటువంటి ఇనిషియేటివ్ ఏంటి, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, ఓకేనా. ఎక్కడ టోక్యోలో స్టార్ట్ చేస్తున్నారు, దీనికి నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. సో మరి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ గురించి తెలుసుకుందామా, వినాలి. సో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ గురించి, IPEF గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ యాక్చువల్లీ సెంటర్ పీస్ ఆఫ్ ద ప్రెజెంట్ US రెజిమ్స్ ఎకనామిక్ స్ట్రాటజీ టువర్డ్స్ ఇండో పసిఫిక్ రీజియన్. సో ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ ఉన్నటువంటి రీజియన్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ స్ట్రాటజీతో వస్తుంది అంటే, దిస్ న్యూ ఇనిషియేటివ్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్తో రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఆన్ October 2021, 2021 అక్టోబర్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ ఒక అనౌన్స్మెంట్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఏంటి అనౌన్స్మెంట్, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేస్తున్నాం విత్ అవర్ పార్ట్నర్ నేషన్స్ అని చెప్పారు. ఎవరు పార్ట్నర్ నేషన్స్, హూ షేర్ అవర్ ఆబ్జెక్టివ్స్, మాతో సిమిలర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో ట్రేడ్ ఫెసిలియేషన్, స్టాండర్డ్స్ ఫర్ ద డిజిటల్ ఎకానమీ అండ్ టెక్నాలజీ, సప్లై చైన్ రెసిలెన్సీ, డీకార్బనైజేషన్ అంటే కార్బన్ వాడకం అనేది తగ్గడం, క్లీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్కర్ స్టాండర్డ్స్ అండ్ అదర్ ఏరియాస్ ఆఫ్ షేర్డ్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద మేము ఏం చేస్తున్నాం, వీటన్నింటి గురించి ఆలోచించి కాంప్రహెన్సివ్ ఒక పాలసీని తీసుకొస్తున్నాం, ఒక ఫ్రేమ్వర్క్ని తీసుకొస్తున్నాం అని చెప్పారు. ఆబ్జెక్టివ్ ఏంటి, ట్రేడ్ ఫెసిలియేషన్, ట్రేడ్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవ్వాలి. స్టాండర్డ్స్ ఫర్ ద డిజిటల్ ఎకానమీ, సో డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉంటుందో దానికి రైట్ స్టాండర్డ్స్ అనేటటువంటివి మెన్షన్ చేయాలి. అంటే ఇప్పుడు ఫేస్బుక్ ఇవన్నీ ఉన్నాయి కదా, డిజిటల్ సర్వీసెస్ ద్వారా ఆర్థిక వ్యవస్థని పెంపొందించడం. టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అది కూడా రూల్స్ బేస్డ్గా, నార్మ్స్ బేస్డ్గా ఉండాలి. సప్లై చైన్ రెసిలెన్సీ, మన COVID-19 వల్ల ఏమైంది, సప్లై చైన్స్ అనేటటువంటి కూలిపోవడం అనేది జరిగింది. సో సప్లై చైన్ కూలిపోవడం అంటే ఏంటి, సింపుల్గా మనకి ట్రేడ్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా బ్రేక్ అయిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు చాలా కంట్రీస్ చైనా మీద రా మెటీరియల్స్ కోసం డిపెండ్ అయ్యారు అనుకోండి. COVID-19 వల్ల బార్డర్స్ క్లోజ్ అవ్వడం వల్ల చైనా నుంచి ఏమైపోయినాయి, రా మెటీరియల్స్ రావడం ఆగిపోయినాయి. రా మెటీరియల్స్ రాకపోవడం వల్ల ఇండియాలోని అదర్ కంట్రీస్లో కూడా ఫినిష్డ్ గుడ్స్ తయారవడం ఆగిపోయింది. తద్వారా ఎకానమీ కూడా స్తంభించిపోయింది. సో ఈ సప్లై చైన్ రెసిలెంట్గా ఉండాలి, అంటే తొనకకుండా ఉండాలి, బలంగా ఉండాలి.
డీకార్బనైజేషన్ అనేటటువంటి చూడాలి, క్లీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వర్కర్ స్టాండర్డ్స్ అండ్ అదర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఫోకస్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేస్తామని చెప్పారు. And US is working out the details of the strategy with a range of countries in the region. So Japan, Singapore, Malaysia, New Zealand, South Korea, India, వీటన్నింటితో కూడా ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి అన్ని కంట్రీస్తో కూడా ఇండియా ఇప్పటివరకు సంప్రదింపులు జరపడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? టు లాంచ్ దిస్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో వాట్ ఆర్ ద ఫోర్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ IPEF? ఫస్ట్ చూడండి, ట్రేడ్ ఫెసిలియేషన్, ట్రేడ్ అనేటటువంటిది పెంచడం. సెకండ్ది సప్లై చైన్ రిజైలెన్స్, సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేయడం, ఏ ఒక్క కంట్రీ మీద అందరూ ఆధారపడకుండా ఉండడం, ముఖ్యంగా చైనాను ఉద్దేశించి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డీకార్బనైజేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానిలో అంటే రోడ్స్ అండ్ దాంతోపాటు అదర్ ఫ్రైట్ ఏదైతే ఉంటుందో పోర్ట్స్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం. డీకార్బనైజేషన్ అంటే క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు వేయడం. అండ్ ట్యాక్సేషన్ అండ్ యాంటీ కరప్షన్, సో బెటర్ ట్యాక్సేషన్ అనేటటువంటిది ఉండడం. సో అండ్ దాంతోపాటు ఈ కరప్షన్ లేకుండా ఉండడం, ట్యాక్సేషన్ కూడా సరిగ్గా ఉండాలి, ట్యాక్స్ హ్యావెన్ కింద ఉండకూడదు. అంటే అదర్ కంట్రీస్ యొక్క కంపెనీలను ఆకర్షించడానికి పన్నులు అనేటటువంటి పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తాం, మీరు పన్నులు కట్టక్కర్లేదు అని చెప్పొచ్చు. పన్నులు కట్టక్కర్లేదు కాబట్టి కంపెనీస్ ఏం చేస్తాయి, ఆ కంట్రీస్లో ఫార్మ్స్ అనేటటువంటి ఓపెన్ చేయాలనుకుంటాయి. ఇలాంటి ట్యాక్స్ హ్యావెన్స్ అనేటటువంటి ఉండకూడదు అనమాట. సో ట్యాక్సేషన్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, కరప్షన్ ఫ్రీగా ఉండడం అనేటటువంటి జరగాలి. అర్థమైందా? సో ఈ 4 పిల్లర్స్ మీద దీన్ని లాంచ్ చేశారమ్మా. దిస్ IPEF ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎన్విసాజ్డ్ యాజ్ ఎ రెస్పాన్స్ టు గ్రోయింగ్ చైనీస్ ఎకనామిక్ టైస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ఏషియా. సో అదర్ ఏషియన్ కంట్రీస్తో చైనాకి ఎకనామిక్ టైస్ అనేవి పెరుగుతున్నాయి. ముఖ్యంగా RCEP అగ్రిమెంట్ మీకు తెలుసని అనుకుంటున్నాను, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అంటాం. దీనిలో 15 కంట్రీస్ ఉన్నాయి. ఒకటెవరు? సో ఈ 15 కంట్రీస్లో పెద్దన్న చైనా. రెండవది ఎవరు అంటే మన ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఏదైతే ఉంటుందో న్యూజిలాండ్, జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్, సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో సౌత్ కొరియా. వీటితో పాటు 10 ఏషియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఏషియన్ నేషన్స్ గురించి తెలియకపోతే ఏషియన్ LTX క్లాస్ అని చెప్పి మీరు ఇది చేయండి. నేను డీటెయిల్డ్గా ఈ వీడియో అనేటటువంటిది చేశాను, ఓకేనా? ఏషియన్ మీద వీడియో అనేది చేశాను, ఒక వరల్డ్ టూర్ లాగా చెప్పే ప్రయత్నం చేశాను. ఒక్కసారి చూస్తే ఆ 10 నేషన్స్ నేమ్స్ మీరు మర్చిపోలేరు. సో మయన్మార్, లావోస్, కాంబోడియా, వియత్నాం, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, బ్రునై. సో ఈ కంట్రీస్ అన్ని రావడం అనేటటువంటిది జరుగుతుంది. సింగపూర్ ఇవన్నీ, ఓకేనా? ఏషియన్ కంట్రీస్ మొత్తం 15. ఏషియన్ కంట్రీస్ మొత్తం 10, ఇవి 5. మొత్తం 15 కంట్రీస్ దేవర్ పార్ట్ ఆఫ్ RCEP. ఇండియా యాక్చువల్లీ నాట్ పార్ట్ ఆఫ్ RCEP, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో చైనా ఈజ్ ఆల్సో నవ్ అప్లయింగ్ మెంబర్షిప్ ఇన్ CPTPP, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో 11 మెంబర్ గ్రూపింగ్. దీనిలో కూడా చైనా అనేటటువంటిది మెంబర్షిప్ కోసం చూడడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవేళ చైనా దీనిలో కూడా మెంబర్ అయింది అనుకోండి, US యొక్క హెజ్మనీ, US యొక్క డామినెన్స్ అనేటటువంటిది పడిపోతుంది. ఏషియన్ కంట్రీస్తో యుఎస్కు ఉన్న ట్రేడ్ రిలేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా డైల్యూట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అందుకే ఈ ఏషియన్ కంట్రీస్, ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి కంట్రీస్తో బెటర్గా కొలాబరేట్ అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఏం చేయడం అనేటటువంటి జరిగింది, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేటటువంటి ఇనిషియేటివ్తో మనకి జో బైడెన్ ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. సో దిస్ CPTPP ఏదైతే ఉంటుందో ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ అని చెప్పి అనేవాళ్ళు, ముందు TPP అనేవాళ్ళు. దీని నుంచి ట్రంప్ బయటకు వచ్చేయడం అనేటటువంటి జరిగింది 2018లో. 2018లో ట్రంప్ చాలా వాటి నుంచి బయటకు వచ్చేసారు కదా, వరల్డ్ హెల్త్ WHO నుంచి బయటకు వచ్చేసాడు, యునెస్కో నుంచి బయటకు రావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు దిస్ పర్టికులర్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ఇరాన్ అణు ఒప్పందం అంటాం, దాని నుంచి కూడా బయటకు వచ్చేసాడు. ఈవెన్ దిస్ TPP అంటే ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దీని ముందు నేమ్ అనమాట ఇది. సో దాని నుంచి కూడా ట్రంప్ ఆ నెగోషియేషన్స్ నుంచి కూడా బయటకు వచ్చేయడం అనేటటువంటిది జరిగింది. సో అది ట్రంప్ చేసిన చాలా పెద్ద మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆ తప్పును పోర్చడానికి బైడెన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏషియన్ కంట్రీస్కి దగ్గర అవ్వాలి, ఏషియన్ కంట్రీస్తో ట్రేడ్ రిలేషన్స్ మళ్ళీ బలోపేతం చేసుకోవాలి, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరగకుండా చూసుకోవాలంటే వీళ్ళతో ఒక ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఉంటే మంచిదని చెప్పి ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దీంతో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది, ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో మరి దిస్ CPTPP, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. సో దీనికి అండ్ IPEF ఏదైతే ఉంటుందో ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్కి మధ్య తేడా ఏంటి చూడండి. అన్లైక్ ద కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ CPTPPకి దీనికి మధ్య ఇంపార్టెంట్ తేడా ఏంటంటే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ విల్ నాట్ లోవర్ టారిఫ్స్ ఆర్ అదర్వైజ్ ఎక్స్పాండ్ మార్కెట్ యాక్సెస్. టారిఫ్స్ అనేటటువంటివి తగ్గవు. మామూలుగా ఏమైనా ట్రేడ్ డీల్ జరిగితే ఏం చేస్తాయి, ఒక కంట్రీ వేరే కంట్రీ మీద వేసేటటువంటి సుంకాలు ఏవైతే ఉంటాయో అవి తగ్గిస్తాయి. సో లేకపోతే మార్కెట్ ట్యాక్సెస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేస్తాయి, అంటే ఎక్కువ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాము అని చెప్పి చెప్తాయి. కానీ ఇక్కడ అవేమీ జరగడం అనేటటువంటిది జరగదు. ఇక్కడ ఏం చేస్తారు, కేవలం
దిస్ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని లూజన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సపోజ్ చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఐపీఎఫ్ ప్రియారిటైజ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఇంక్లూజన్. సో ఈజీగా గూడ్స్ అనేటటువంటి ఎంటర్ చేసేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తాయి, టారిఫ్స్ తగ్గించడం లాంటివి ఏమీ చేయవు. అండ్ పార్టిసిపేటింగ్ కంట్రీస్ కెన్ జాయిన్ ఐపీఎఫ్ వితౌట్ నెసెసరీలీ జాయిన్ ఆల్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్. సో ఆల్ ద 4 పిల్లర్స్ మనం చెప్పుకున్నాం కదా, ట్రేడ్ ఫెసిలిటేషన్, సప్లై చైన్ రెసిలియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డీకార్బనైజేషన్, ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. అన్నింట్లోనూ మనం ఎవరు ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ ఒక్క పిల్లర్లో జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. విచ్ ద ఎక్స్పర్ట్స్ ఆర్ కాలింగ్ ఏ పిక్ అండ్ చూజ్ అరేంజ్మెంట్. సో యూ పిక్ 1 పిల్లర్ అండ్ చూజ్ ఇట్, యూ జాయిన్ ఇట్. దట్ కుడ్ మేక్ ఇండియా మోర్ ఓపెన్ టు కమింగ్ ఆన్ బోర్డ్. సో దీనివల్ల ఏం జరుగుతుంది, ఇండియా అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. దేనిలో, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం మీద, ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దీనిలోకి. అన్నింట్లోకి నువ్వు రావాల్సినటువంటి పనేం లేదు, నీకు ఇష్టమైన దానిలో నువ్వు రా. ఆ విధంగా మనం కోఆపరేట్ చేసుకుందాం అనే విధంగా చెప్తున్నారు. వెరస్ ఐపీఎఫ్ అండ్ ఇండియా గురించి మీరు చూస్తే, ఇండియా ఈజ్ కరెంట్లీ స్టడీయింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ పార్టిసిపేషన్. సో ఒకవేళ ఐపీఎఫ్లో పార్టిసిపేట్ చేస్తే మనకేంటి బెనిఫిట్స్ అని చెప్పి ఇండియా స్టడీ చేస్తుంది, ఆలోచిస్తుంది. అండ్ అపియర్స్ టు హ్యావ్ ఎ ప్రిఫరెన్స్ ఫర్ బైలేటరల్ ఎకనామిక్ ఫోరమ్స్ విత్ ద యునైటెడ్ స్టేట్స్. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకొచ్చినటువంటి ఎకనామిక్ ఫోరమ్స్లో జాయిన్ అవ్వాలన్నట్టుగానే ఇండియా ఉంది, బట్ ఇంకా అవ్వలేదు. బట్ ఇంకా స్టడీస్ అనేటటువంటివి కంటిన్యూ అవుతున్నాయి. సమ్ ఈస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, దే మే ఫీల్ రిలక్టెంట్ అబౌట్ ఇండియాస్ ఇంక్లూజన్ ఇన్ ద ఐపీఎఫ్. ఐపీఎఫ్లో ఇండియా ఇంక్లూడ్ అయితే వాళ్ళు జాయిన్ అవ్వకపోవచ్చు. ఎందుకు అంటే లింగరింగ్ ఫ్రస్ట్రేషన్ ఓవర్ ఇండియాస్ విత్డ్రాల్ ఫ్రమ్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఆర్సెప్ నుంచి ఇండియా అనేటటువంటి తప్పుకుంది కదా. సో ఏషియన్ కంట్రీస్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం, గుర్తుందా, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఇవి ఆర్సెప్లో ఇండియా ఉంటే బాగుంటుంది అనుకున్నాయి, ఎందుకంటే వాటి గూడ్స్ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనది హ్యూజ్ మార్కెట్ కదా, 130 కోట్ల జనాభా, 130 కోట్ల మార్కెట్ మంది. సో మార్కెట్ని ఇవన్నీ యాక్సెస్ చేసుకోవాలనుకున్నాయి, ఉపయోగించుకోవాలనుకున్నాయి, వాళ్ళ గూడ్స్ని మనందరికీ అమ్మాలనుకున్నాయి. కానీ ఇండియా బయటకు వచ్చేయడం అనేటటువంటిది జరిగింది. అందువల్ల సో ఒక ఇండియా జాయిన్ అయితే ఇవి జాయిన్ అవ్వకపోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. జపాన్ అండ్ ఆస్ట్రేలియా హౌవెవర్ సీ వాల్యూ ఇన్ ఇండియాస్ ఇంక్లూజన్ ఫర్ స్ట్రాటజిక్ రీజన్స్. సమ్ రీజన్స్ that those 2 nations are enthusiastic members of the Quad. జపాన్ అండ్ ఆస్ట్రేలియా ఏవైతే ఉన్నాయో అవి ఇండియా ఇంక్లూడ్ అయితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాయి. ఎందుకంటే ఫర్ నాట్ ఓన్లీ ఎకనామిక్ రీజన్స్, స్ట్రాటజిక్ రీజన్స్ యాజ్ వెల్. వీఆర్ ద మెంబర్స్ ఆఫ్ క్వాడ్ కదా. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో 4 మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు? ఈ ముగ్గురు, జపాన్, ఆస్ట్రేలియా, ఇండియాతో కలిపి యుఎస్. సో ఇండియా కూడా జాయిన్ అయితే మేమందరం సిమిలర్ వాల్యూస్ షేర్ చేసుకుంటాం కాబట్టి మేమందరం ఒక దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పి జపాన్ అండ్ ఆస్ట్రేలియా అయితే కోరుకుంటాయి. సో ఇండియాస్ ఇంక్లూజన్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ మే నాట్ బి రికమెండెడ్ బై ఎ ఫ్యూ కంట్రీస్. ఇట్స్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ద ఐపీఎఫ్ వుడ్ రైజ్ క్వశ్చన్స్ అబౌట్ హౌ ద ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ట్రూలీ ఈజ్. సో ఒకవేళ ఇండియా ఇంక్లూజన్ ఏదైతే ఉంటుందో, సో కొన్ని కంట్రీస్ ఇండియా ఇంక్లూడ్ అవ్వకూడదని చెప్పి కోరుకున్నప్పటికీ, ఒకవేళ ఇండియా ఎక్స్క్లూడ్ అయితే, ఇండియా జాయిన్ అవ్వకపోతే ఈ ఐపీఎఫ్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దానిలో, అప్పుడు క్వశ్చన్స్ ఎలా రైజ్ అవుతాయంటే, ఇండియా జాయిన్ అవ్వకుండా ఇది ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఎలా అవుతుంది నిజంగా అనేటటువంటి క్వశ్చన్స్ అనేటటువంటి రైజ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది అని చెప్పి మనకి ఆర్టికల్లో చెప్పడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో మరి ఇప్పుడు మన డెలిగేషన్స్, మన బృందాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్తారు, వెళ్ళి అక్కడ మొత్తం మనకు బెనిఫిట్స్ ఉంటాయో లేదా అని చర్చిస్తారు. చర్చించిన తర్వాతే పూర్తి నిర్ణయం తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగింది నాన్న. సో కంప్లీట్గా ఐపీఎఫ్ గురించి అర్థమైందని అనుకుంటున్నాను. నవ్వు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిపిటిపిపి, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం, వినండి. సో కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్, దీని మొత్తం 11 మెంబర్స్ ఉండడం అనేటటువంటిది జరిగింది. అందులో 7 మెంబర్స్ రాటిఫై చేశారు దీని యొక్క అగ్రిమెంట్ని. 4 మెంబర్స్ ఎట్ టు రాటిఫైడ్, బట్ స్టిల్ దే ఆర్ ద మెంబర్స్. సో జపాన్, వియత్నాం, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, మెక్సికో ఇవి రాటిఫై చేసినాయి. బ్రునై, మలేషియా, పెరు అండ్ చిలీ ఏవైతే ఉన్నాయో, సో ఇక్కడ మీకు చిలీ కనిపిస్తుంది అండ్ దాంతోపాటు ఇక్కడ పెరు కనిపిస్తుంది అండ్ దాంతోపాటు బ్రునై అండ్ దాంతోపాటు ఇవేవైతే ఉన్నాయో, దిస్ ఈజ్ బ్రునై అండ్ దిస్ ఈజ్ మలేషియా, రైట్. ఇవి మాత్రం ఇంకా ఇది చేయలేదు. సో అది మనకు చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? రైట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. దీస్ ఆస్పెక్ట్స్ 2018లో ఇట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, కాంప్రహెన్సివ్ అండ్ ప్రోగ్రెసివ్ అగ్రిమెంట్ ఫర్ ట్రాన్స్ పసిఫిక్ పార్ట్నర్షిప్. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్వాడ్ మీటింగ్ ఫేసెస్ క్రిటిసిజం ఫ్రమ్ చైనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్.
సో న్యూస్లోకి ఏమొచ్చిందో ఫస్ట్ చూద్దాం, తర్వాత క్వాడ్ గురించి కూడా మాట్లాడదాం. మీ కాంప్రహెన్సివ్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. సో ముందే చెప్పాను, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు టోక్యోకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉంటుందో దాని లాంచ్లో పార్టిసిపేట్ చేయడానికి. మండే అంటే ఈరోజు ఆ లాంచ్ అయితే, ట్యూస్డే రేపు క్వాడ్ మీటింగ్ అనేటటువంటిది జరుగుతుంది. ఈ 4 కంట్రీస్ యొక్క లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్య క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ గురించి నేను కొద్దిసేపట్లో చెప్తాను, కంప్లీట్ అనాలిసిస్. క్వాడ్లో మెంబర్స్ ఎవరెవరు? ఫస్ట్ మన ఇండియా, సెకండ్ జపాన్, థర్డ్ ఆస్ట్రేలియా, ఫోర్త్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా? సో దిస్ క్వాడ్ మీటింగ్ జరగనుండగా చైనా ఫారిన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాంగ్ యీ, ఈయన యుఎస్ ఇండో పసిఫిక్ స్ట్రాటజీని తప్పుపట్టడం అనేటటువంటిది జరిగింది. సో యుఎస్ ఏదైతే ఉందో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో, అది ఇండో పసిఫిక్ రీజియన్లో ఒకరికి ఇంకొకరికి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తుంది, డిస్ట్రస్ట్ అనేటటువంటిది పెంచుతుంది, డిస్కార్డ్ అనేటటువంటిది పెంచుతుంది. సో చైనాకు వ్యతిరేకంగా మిగిలిన ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిన వాళ్ళని ఆకర్షిస్తుంది. సో చైనాకు వాళ్ళందరినీ దూరం చేస్తుంది, తద్వారా రీజనల్ మిస్ట్రస్ట్, రీజనల్ ఇన్స్టెబిలిటీని ప్రమోట్ చేస్తుంది యుఎస్ అని చెప్పి చైనీస్ ఫారెన్ మినిస్టర్ అక్యూజ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు చైనీస్ ఫారెన్ మినిస్టర్ ఈ విధంగా అన్నారు? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్వాడ్ని చైనా ఎలా చూస్తుంది? అసలు ఈ క్వాడ్ మెంబర్స్ ఎందుకు దీనిలో జాయిన్ అయ్యారు? అసలు క్వాడ్ ఇదేంటి, లక్ష్యం ఏంటి? ఇవన్నీ మాట్లాడదాం, వినండి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్వాడ్? క్వాడ్ స్టాండ్స్ ఫర్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. దీనిలో 4 మెంబర్స్ ఉండడం అనేటటువంటి జరిగింది. ఎవరెవరు? ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా. ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జపాన్ అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ఫార్మల్ స్ట్రాటజిక్ డైలాగ్ బిట్వీన్ 4 నేషన్స్. దెర్ ఈస్ నో ఫార్మాలిటీ. అంటే ఒక క్వాడ్ చార్టర్, ఒక క్వాడ్ అగ్రిమెంట్ కానీ, లేకపోతే ఒక క్వాడ్ ఒక హెడ్ క్వార్టర్స్ కానీ, ఒక సెక్రటేరియట్ కానీ, ఇవేమీ లేవు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక డైలాగ్, ఇది ఒక చర్చ. ప్రతి సంవత్సరం నలుగురు కూర్చొని మన ప్రాబ్లమ్స్ ఏంటి, మన కష్టాలు ఏంటి, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడుకుంటారు, అంతే. డైలాగ్ అంటే చర్చ, ఓకేనా? బట్ స్ట్రాటజిక్ డైలాగ్ అంటే మిలిటరీ ఆస్పెక్ట్స్, ఇలాంటి వాటి గురించి ఏవైతే ఉన్నాయో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకుంటారు. వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఫ్రీ, ఓపెన్ అండ్ ప్రాస్పరస్ ఇండో పసిఫిక్ రీజియన్. ఇవి కథలు అన్నమాట. సో వీళ్ళకి అడిగామనుకోండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, నలుగురు దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి, ఏంటంటే క్వాడ్గా ఏర్పడ్డారు, మీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, బయటకు చెప్పే రీజన్ ఎక్స్ప్లిసిట్ రీజన్ అంటారు. ఎక్స్ప్లిసిట్ రీజన్ అంటే ఏం చెప్తారు? ఫ్రీ, ఇండో పసిఫిక్ రీజియన్ ఫ్రీగా ఉండాలి, ఎవరి యొక్క కంట్రోల్లో ఉండకూడదు, ఓపెన్గా ఉండాలి, అందరికీ సమతుల్యంగా ఉండాలి, ప్రాస్పరస్గా ఇండో పసిఫిక్ రీజియన్ అనేటటువంటిది ఎదగాలని చెప్తారు. కానీ ఇంప్లిసిట్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళు బయటికి చెప్పకుండా అసలు నిజంగా వాళ్ళు ఎందుకు క్వాడ్ని ఏర్పాటు చేశారు? చైనా యొక్క డామినెన్స్ అనేటటువంటిది ఇండో పసిఫిక్ రీజియన్లో తగ్గించడానికి, చైనాకి చెక్ పెట్టడానికి. అర్థమైందా? సో దిస్ ఐడియా వాజ్ ఫస్ట్ గివెన్ బై జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షింజో అబే. 2007లో జపనీస్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి షింజో అబే ఎవరైతే ఉన్నారో ఆయన మొదటిసారి దిస్ ఐడియాతో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. In December 2012, Shinzo Abe again came up with the concept of Asia's democratic security diamond. సో 2007లో ఆయన తీసుకొచ్చినప్పటికీ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. 2012లో మరొక్కసారి ఈయన ఆ విషయం గురించి కదపడం అనేటటువంటి జరిగింది. సో డెమోక్రటిక్ సెక్యూరిటీ డైమండ్గా మనం ఏర్పడాలి ఏషియన్ కంట్రీ, ఈ కంట్రీస్, ఈ 4 కంట్రీస్ అని చెప్పడం అనేది జరిగింది. నవంబర్ 2017లో ఫార్మల్గా క్వాడ్ అనేటటువంటిది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ కూడా మనం తెలుసుకోవాలి, వినండి. చూడండి, క్వాడ్ నేషన్స్ అండ్ దేర్ ఇష్యూస్ విత్ చైనా. మొదట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చైనాతో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, చైనాతో ఉన్న ప్రాబ్లం ఏంటి? చైనా అనేటటువంటిది యుఎస్ హెజిమోనీకి ఒక థ్రెట్గా మారడం అనేటటువంటి జరిగింది. హెజిమోనీ అని ఎప్పుడైనా అన్నాను అంటే డామినెన్స్ అని గుర్తుపెట్టుకోండి, పెత్తం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ప్రపంచం మీద నేను పెద్దన్నగా ఉండాలి, నేనే డామినెంట్ పవర్గా ఉండాలి అని యుఎస్ అనుకుంటుంది. ఒకవేళ ఆ పొజిషన్కి ఇండియా వెళ్తే ఇండియా కూడా అదే అనుకుంటుంది, అవునా కదా? సో యుఎస్ హెజిమోనీకి థ్రెట్గా ఎవరున్నారు? చైనా ఉంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చైనా అనేది ఎకనామికల్గా చాలా ప్రాస్పర్ అయింది, మిలిటరీని కూడా మోడర్నైజ్ చేసుకుంటుంది, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా సమకూర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో యుఎస్ హెజిమోనీకి థ్రెట్ అయినటువంటి చైనాని కంట్రోల్ చేయాలి అంటే, సో చైనాని ఫస్ట్ రీజనల్గా కంట్రోల్ చేయాలి, ఇండో పసిఫిక్ రీజియన్లో అది ఎదగకుండా చూడాలి అనే లక్ష్యంతో యుఎస్ ముందుకెళ్తుంది. ఏ కంట్రీ అయినా హెజిమోన్ అవ్వాలి అంటే 2 థింగ్స్ ఉండాలండి. మొదటిది ఏముండాలమ్మా అంటే మనీ ఉండాలి, డబ్బు అనేటటువంటిది ఎప్పుడూ ఉండాలి, ఎకానమికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి,
రెండవది ఏంటి, మిలిటరీ వైజ్గా స్ట్రాంగ్ ఉండాలి. రెండింట్లో కూడా మనకి చైనా ముందుకెళ్తుంది. మనకి 2013లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లేదా వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్తో కూడా ముందుకు వచ్చింది. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేస్తుంది. తన డెట్ ట్రాప్ పాలసీ అంటే వేరే కంట్రీస్కి అప్పిచ్చి ఆ కంట్రీస్ యొక్క రాజకీయాల్లోనూ అంతర్గత విషయాల్లో కూడా జోక్యం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా మనకి చైనా రీసెంట్ టైమ్స్లో చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక వ్యవస్థ ఎకానమీ అనేటటువంటిది తన చేతుల్లో ఫుల్ కంట్రోల్లో ఉండాలి అంటే ట్రేడ్ రూట్స్ అనేటటువంటివి తన కంట్రోల్లో ఉండాలి. అవునా కదా? సో వాణిజ్యం జరిగేటటువంటి రూట్స్ తన కంట్రోల్లో ఉన్నాయనుకోండి, మార్గాలు, అప్పుడు తప్పకుండా ఎకానమీ అనేటటువంటిది బాగుంటుంది. చైనా ఆల్రెడీ వరల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదిగింది. సో ప్రపంచంలో ఏది కావాలన్నా చైనాలో తయారవుతుంది. చైనాలో తయారైనవన్నీ ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే రూట్స్ తన కంట్రోల్లో ఉండాలి కదా, ట్రేడ్ రూట్స్ అనేటటువంటివి. సో ట్రేడ్ రూట్స్ కంట్రోల్లో ఉండడానికి వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అనేటటువంటి తీసుకురావడం అనేటటువంటి జరిగింది. ట్రేడ్ ఎక్కువగా ఎలా జరుగుతుంది? సముద్ర మార్గాల గుండా జరుగుతుంది. మ్యారిటైమ్ ట్రేడ్ అంటాం, రైట్? ఈ సముద్ర మార్గాలు, ఈ మ్యారిటైమ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి తన కంట్రోల్లో ఉండాలని చెప్పి చైనా ఇండో పసిఫిక్ రీజియన్లో కాస్త ఇన్ఫ్లుయెన్స్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. దాన్ని ఆదిలోనే అరిచివేయాలని చెప్పి యుఎస్ చూస్తుంది. ఎందుకంటే యుఎస్ హెజిమోనీకి చైనా థ్రెట్గా ఉంది కాబట్టి. అండ్ చైనీస్ ఇంక్రీజింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఈస్ట్ ఏషియా, తూర్పు ఏషియా ప్రాంతాల్లో చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతుంది. రీసెంట్ ఎగ్జాంపుల్ మనం ఆర్సెప్ చూసుకోవచ్చు, రైట్? రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ అమ్మా ఇది, రైట్? ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 15 నేషన్స్. 15 నేషన్స్లో 10 నేషన్స్ ఏషియన్ నేషన్స్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. నాకు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఎన్ని 10 చెప్పేశాను కదా, ఏవేవో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ద ఓన్లీ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఎమాంగ్ ఏషియన్ నేషన్స్ ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా ఏషియన్ గురించి తెలియకపోతే ఏషియన్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నేను చేసిన వీడియో డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను, ఒక వరల్డ్ టూర్ లాగా చక్కగా నేర్చుకుంటారు మీరు. ఆ వీడియో అనేది తప్పకుండా మీరు చూడండి. ఏషియన్ 10 నేషన్స్ అండ్ దాంతోపాటు చైనా, దాంతోపాటు ఆస్ట్రేలియా అండ్ దాంతోపాటు న్యూజిలాండ్ అండ్ దాంతోపాటు సౌత్ కొరియా అండ్ దాంతోపాటు జపాన్, ఇవి కలిపి మనకి ఎలా ఏర్పడడం అనేది జరిగింది? ఆర్సెప్ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. సో టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపోర్ట్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించడం కోసం, ట్రేడ్ డెవలప్ చేసుకోవడం కోసం. సో ఈ ఆర్సెప్ ద్వారా ఈ ఏషియన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద చైనా తన ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్లుయెన్స్ పెంచుతుంది. సో అది కూడా యూఎస్ఏకి ఒక థ్రెట్. యుఎస్ క్వెస్ట్ టు రీగైన్ కంట్రోల్ ఓవర్ ఇండో పసిఫిక్ రీజియన్. ఇండో పసిఫిక్ రీజియన్లో రీసెంట్ టైమ్స్లో తన కంట్రోల్ పోయింది అని చెప్పి మనకి యుఎస్ అనేటటువంటిది భావిస్తుంది. ముఖ్యంగా వియత్నాం వార్ వల్ల చాలా కంట్రీస్కి, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి సో మన యుఎస్ ఏదైతే ఉంటుందో దూరం అవ్వడం అనేటటువంటిది జరిగింది. వియత్నాం వార్ ఏంటి అని మీకు తెలుసుకోవాలంటే వియత్నాం వార్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. వియత్నాం వార్ గురించి కూడా డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఒక చక్కనైనటువంటి కథలాగా మనం చెప్పుకున్నాం. మీకు అది కూడా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి, ఏదైనా ఇష్యూ మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం కాలేదంటే ఫస్ట్ ఒక సెర్చ్ చేయండి. ఆ ఇష్యూ ఇప్పుడు సపోజ్ వియత్నాం వార్ అర్థం కాలేదు, వియత్నాం వార్ ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఓకేనా? ఒకవేళ నేను మ్యాక్సిమం మనం చాలా వీడియోస్ చేసాం, నేను కానీ సురేష్ సార్ కానీ, మీకు వీడియో మ్యాక్సిమం కనిపిస్తుంది. లేకపోతే ఏవైనా చేయలేనటువంటి టాపిక్ ఏదైనా మీకు ఉంటే మన హిందూ అనాలిసిస్, రీసెంట్ హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దాని కింద కామెంట్ చేయండి, సార్ ఈ వీడియో మాకు చేయండి అని చెప్పి. మేము ఐ విల్ ట్రై టు మేక్ ఏ డీటెయిల్డ్ వీడియో ఆన్ దట్ పర్టికులర్ ఇష్యూ. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇండో పసిఫిక్ రీజియన్లో తన లాస్ట్ కంట్రోల్ని యుఎస్ మళ్ళీ తిరిగి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయడంలో చైనా అడ్డుగా ఉంది కాబట్టి సో చైనానికి చెక్ పెట్టాలి అని చెప్పి యుఎస్ అనుకుంటుంది. మరి ఆస్ట్రేలియాకి చైనాకి ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి? చైనా అనేటటువంటిది ఆస్ట్రేలియా యొక్క ల్యాండ్ టెరిటరీస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కన్నేసింది. అండ్ ఆస్ట్రేలియా యొక్క అంతర్గత రాజకీయాల్లోనూ, పాలిటిక్స్లో కూడా చైనా ఎంటర్ అవ్వడం, చైనా జోక్యం చేసుకోవడం అనేటటువంటిది మొదలుపెట్టింది. అది ఆస్ట్రేలియాకి ఎంత మాత్రం నచ్చదు. ఆస్ట్రేలియా ఏదైనా ఇండివిజువల్గా స్టెప్ తీసుకుందాము అంటే చైనా ఏదైతే ఉంటుందో చైనా మీద ఎకనామికల్గా చాలా డిపెండ్ అయిపోయిందండి. ఎందుకంటే చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆస్ట్రేలియన్ గూడ్స్, రైట్? ఇప్పుడు చైనా ట్రేడ్ మేము చేసుకోము అని చెప్పింది అనుకోండి, ఇది ఆస్ట్రేలియన్ ఎకానమిక్ మీద, ఆస్ట్రేలియా యొక్క ప్రాస్పరిటీ మీద, సుభిక్షత మీద కూడా అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే పాపం ఆస్ట్రేలియా వెనక్కి అడుగులు వేస్తుంది. జపాన్ అండ్ చైనా, జపాన్కి చైనాకి ఉండేటటువంటి ప్రాబ్లం ఏంటి? మళ్ళీ ఇక్కడ కూడా చైనా జపాన్కి సంబంధించినటువంటి కొన్ని టెరిటరీస్ నావి అంటుంది, హిస్టారికల్ రీజన్స్ చెప్పి. సెంకాకు ఐలాండ్స్ అని చెప్పి జపాన్ పక్కనే ఉంటాయి, అవి జపాన్ అడ్మినిస్టర్ చేస్తుంది. కానీ ఒకప్పుడు చైనాని పాలించినటువంటి చింగ్
డినాసిటీ ఏదైతే ఉంటుందో ఈ డినాసిటీ అండర్లో ఈ ఐలాండ్స్ ఉన్నాయి అని చెప్పి ఈ పర్టిక్యులర్ ఐలాండ్స్ నావి అంటుంది చైనా. సో జపాన్కి అది ఎంత మాత్రం ఇష్టం లేదు. సో బట్ ద మెయిన్ ప్రాబ్లం జపాన్స్ డిపెండెన్స్ ఆన్ చైనా ఫర్ ట్రేడ్. ఇది కూడా చెప్పాను కదా. సో జపాన్ కూడా చైనా మీద డిపెండ్ అవ్వడం వల్ల ట్రేడ్ గురించి చూడండి, డబ్బు అనేటటువంటిది మాట మెదపకుండా చేస్తుంది, మాట రాకుండా చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో జపాన్ కూడా ప్రాబ్లం అనేటటువంటిది ఫేస్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. అండ్ ఇండియా అండ్ చైనా, మీ అందరికీ తెలుసు ఇండియాకి చైనాకి మధ్య వెరీ ఫ్రీక్వెంట్గా గొడవలు, దిస్ మిస్ట్రస్ట్ అనేటటువంటిది డెవలప్ అవుతూనే ఉండడం అనేది జరిగింది. సో ఈస్టర్న్ లడాక్ రీజియన్లో చైనా ఏం చేస్తుంది, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర దిస్ అగ్రెషన్కి పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. అక్సాయ్ చిన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది నాదంటే నాది అని చెప్పి చైనా అండం అనేటటువంటి జరుగుతుంది, ఈస్టర్న్ లడాక్ ప్రాంతం. అండ్ అరుణాచల్ ప్రదేశ్ మీద కూడా కన్నేయడం అనేటటువంటి జరిగింది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్కి తన చైనీస్ నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అరుణాచల్ ప్రదేశ్ యొక్క బార్డర్ ఏదైతే ఉంటుందో బార్డర్లో విలేజెస్ కూడా నిర్మించడం అనేటటువంటి జరుగుతుంది చైనా, మీ అందరికీ తెలుసు. సో ఎందుకు చైనాకి అరుణాచల్ ప్రదేశ్ కావాలి అని మీరు తెలుసుకోవాలంటే వై చైనా వాంట్స్ అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. పక్కన ఎల్టీఎక్స్ క్లాస్ అని చెప్పి కీవర్డ్ సెర్చ్ చేస్తే మన వీడియో వస్తుంది, నేను చేసిన వీడియో డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో సహా చక్కగా చెప్పుకున్నాం. ఒకసారి వీలైతే ఆ వీడియో కూడా మీరు చూడండి. అండ్ దాంతోపాటు ఇండియా ఆల్సో ట్రైంగ్ టు బ్యాలెన్స్ ఇట్స్ ఎకనామిక్ డిపెండెన్స్ ఆన్ చైనా అండ్ ఇట్స్ స్ట్రాటజిక్ నీడ్స్. సో ఇండియా కూడా చైనా మీద ఎకనామికల్గా చాలా డిపెండ్ అవ్వడం అనేది జరిగింది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చైనాకి ఎగుమతి అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ ఇండియాకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా మనం చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం. సో అందుకే ఒకవైపు చైనాతో ఎకనామిక్ రిలేషన్స్ పాడవకూడదు, ఇంకోవైపు స్ట్రాటజిక్గా కూడా తన టెరిటరీస్ కోల్పోకూడదు ఇండియా అని చెప్పి సో చాలా లౌక్యంగా డిప్లొమసీ ద్వారా చైనాని ఎప్పుడు హ్యాండిల్ చేయాలని చెప్పి అనుకుంటుంది. సో చైనా వచ్చి మన టెరిటరీలోకి ఎంటర్ అయ్యి మన సైనికుల్ని చంపేస్తుంటే చాలామంది ఏమంటారు, ఎందుకు మనం ఇంతమంది ఉన్నాం చైనా మీద అటాక్ చేయలేమా, అసలు మనకేం తక్కువ, మన ఆర్మీ చేయలేదా, మన ఆర్మీ తలుచుకుంటే ఏదైనా చేస్తుందని చెప్పి ఎమోషన్తో మాట్లాడతారు. బట్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాల్లో ఎమోషన్స్కి పని లేదు, ఎమోషన్స్కి తావంటూ ఉండదు. ఏ కంట్రీ లీడర్షిప్ అయినా ఆ దేశ ప్రజల యొక్క ప్రయోజనాలు, ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో దాన్ని సేఫ్ గార్డ్ చేసే విధంగా ముందుకి అడుగులు వేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో యువర్ ఫ్యూచర్ డిప్లొమాట్స్, యువర్ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్ కాబట్టి మీరు పొద్దున అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నారు కాబట్టి ఇప్పటి నుంచే ఎనాలిసిస్ అనేటటువంటిది అలవాటు చేసుకోండి. ఎమోషన్తో కాకుండా రీజన్తో, లాజిక్తో ఆలోచించడం మొదలు పెట్టండి. ఓకేనా, రైట్ నాన్న. నెక్స్ట్ చూడండి, మరి చైనా అనేటటువంటిది క్వాడ్ని ఏ విధంగా చూడడం అనేటటువంటి జరుగుతుంది చూద్దామా. చైనా క్వాడ్ని ఏ విధంగా బ్రాండ్ చేసిందంటే ఏషియన్ నాటో అనే విధంగా బ్రాండ్ చేసింది. నేటో అంటే ఏంటండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దిస్ రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, క్రైసిస్ చెప్పేటప్పుడు ప్రతిసారి నేను ఈ నేటో గురించి డీటెయిల్డ్గా చెప్పడం అనేటటువంటి జరిగింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి ఎప్పుడండి ఇదైంది, సైన్ అవ్వడం అనేది జరిగింది, ఎప్పుడండి ఏర్పడింది, 1949లో సైన్ అవ్వడం అనేది జరిగింది. దేన్ని చెక్ పెట్టడానికి, యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ని చెక్ పెట్టడానికి. వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ బైపోలార్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంటే ఇంకొక వైపు యుఎస్ఎస్ఆర్ ఉండడం అనేది జరుగుతుంది. కొన్ని దేశాలు యుఎస్ఏని సపోర్ట్ చేస్తే, కొన్ని దేశాలు యుఎస్ఏని సపోర్ట్ చేస్తాయి. మన ఇండియా లాంటి కొన్ని దేశాలు మధ్యలో నాన్ అలైన్డ్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. నామ్ కంట్రీస్ అంటాం, నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ద్వారా ఉండడం అనేది జరుగుతుంది. సో వరల్డ్ వార్ 2లో యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ కలిసి పోరాడినప్పటికీ యాక్సిస్ పవర్స్ మీద, ఇవి అలైడ్ పవర్స్ యాక్సిస్ పవర్స్ మీద పోరాటం చేసినప్పటికీ, గెలిచినప్పటికీ కొన్నాళ్ళలోనే యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్కి మధ్య మిస్ట్రస్ట్ అనేటటువంటిది బిల్డ్ అవుతుంది. ఎందుకు అంటే కమ్యూనిస్ట్ గవర్నమెంట్స్ వేరు దేశాల్లో ఏర్పడడం అండ్ దిస్ డెమోక్రటిక్ గవర్నమెంట్స్ని కూలదోసి కమ్యూనిస్టులు అధికారంలోకి రావడం. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కాస్త సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి తీసుకురావడం వల్ల సో ఈ వెస్టర్న్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఎవరైతే యుఎస్ఎస్ఆర్ నుంచి థ్రెట్ ఉందనుకుంటున్నారో వాళ్ళందరూ కలిపి ఏం చేశారు, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. ఇట్స్ ఎ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అండి. అంటే ఒకరి మీద నువ్వు
ఒకరిని నువ్వు గిల్లినా అందరూ వచ్చి నిన్ను గిల్లడం అనేటటువంటి జరుగుతుంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఎంతమంది మెంబర్స్ ఇప్పుడు ఉన్నారు, అండ్ దాంతోపాటు లాస్ట్ జాయిన్ అయినటువంటి 2 మెంబర్స్, రీసెంట్గా జాయిన్ అయినటువంటి లాస్ట్ 2 మెంబర్స్ ఎవరో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఇలాంటి ప్రిలిమ్స్లో మీకు అడిగేటటువంటి అవకాశం ఉంది. సో మనం ఏం చెప్పాం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కలెక్టివ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అని చెప్పాం. సో చైనా ఏమంటుంది, ఏషియన్ నేటో అని చెప్పి క్వాడ్ ఉంటుంది. అంటే క్వాడ్ నేషన్స్లో ఎవరి మీద నువ్వు అటాక్ చేసినా మిగిలినవన్నీ కలిపి నీ మీదకి అటాక్ వస్తాయి అనే విధంగా చైనా అభిప్రాయపడుతుంది. కానీ క్వాడ్ నేషన్స్ యొక్క లీడర్స్ మల్టిపుల్ టైమ్స్ ఏం చెప్పారు అంటే, క్వాడ్ ఈజ్ నాట్ ఎ మిలిటరీ ఎలియన్స్. క్వాడ్ అనేది మిలిటరీ ఎలియన్స్ ఎంత మాత్రం కాదు. మిలిటరీ కోఆపరేషన్కో సెక్యూరిటీ కోఆపరేషన్కో క్వాడ్ ఏర్పడలేదు. ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ లైక్ మైండెడ్ కంట్రీస్. సో ఒకే లక్ష్యాలతో ఒకే విధంగా ఆలోచించే కంట్రీస్, ఒకే ఐడియాలజీస్ ఉండే సిద్ధాంతాలు ఫాలో అయ్యేటటువంటి కంట్రీస్ కలిపి ఒక గ్రూప్గా, అది కూడా ఒక ఇన్ఫార్మల్ డైలాగ్గా ఏర్పడ్డాం అంతే అనే విధంగా వీళ్ళు చెప్తారన్నమాట. రైట్, వీళ్ళ యొక్క ఈ 4 కంట్రీస్ యొక్క షేర్డ్ ఐడియాలజీ ఏంటంటే డెమోక్రసీ. ఇందులో యుఎస్ ఏదైతే ఉంటుందో అది ఎర్లియస్ట్ డెమోక్రసీ అయితే, ఇండియా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ సర్వైవ్ అవ్వడానికి ఈ 4 కంట్రీస్ కృషి చేయడం అనేది జరుగుతుంది, అపార్ట్ ఫ్రమ్ అదర్ డెమోక్రటిక్ నేషన్స్. రైట్, సో మేము దేనికోసం వర్క్ చేస్తాం, మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ అండ్ రీజనల్ సెక్యూరిటీ. ఇండో పసిఫిక్ రీజియన్లో సెక్యూరిటీ అనేది ఉండాలి, పీస్ అనేది ఇన్ష్యూర్ చేయడానికి మేము వర్క్ చేస్తామనే విధంగా చెప్పారండి. అర్థమైందా? సో ఇండో పసిఫిక్ రీజన్ అనేటటువంటిది ఫ్రీగా ఉండాలి, అందరికీ ఉపయోగపడాలి, ఇంక్లూజివ్గా ఉండాలి. ఇండో పసిఫిక్ రీజన్ మీద అందరికీ హక్కులనే ఉండాలి, ఒక్క కంట్రీ దాన్ని డామినేట్ చేయకూడదు అనే విధంగా అనేటటువంటి లక్ష్యంతో మేము క్వాడ్ని ఏర్పాటు చేశామని చెప్పి వీళ్ళు చెప్తారు. బట్ వీఆర్ నాట్ ఎ మిలిటరీ అలియన్స్ అని 100 సార్లు ఇప్పటికీ చెప్పుకుంటారు. మరి ఇప్పుడు మనం కన్సర్న్స్ విత్ క్వాడ్ అనేది తను అనుకున్నంతగా ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతుంది అంటే, చూడండి, చైనాస్ టెరిటోరియల్ క్రైమ్స్. చైనా ఈజ్ బీయింగ్ టూ అగ్రెసివ్ ఇన్ ఇండో పసిఫిక్ రీజన్ అండి. ఇక్కడ సౌత్ చైనా సీ ఇష్యూ ఏదైతే ఉంటుందో, సౌత్ చైనా సీలో ఉన్నటువంటి డిఫరెంట్ టెరిటోరీస్ నావి అంటుంది. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది కూడా తెలియకపోతే సౌత్ చైనా సీ ఎల్టెక్స్ క్లాస్ అని చెప్పి సెర్చ్ చేయండి. దీన్ని కూడా నేను చక్కగా వరల్డ్ టూర్ లాగా చెప్పడం అనేది జరిగింది. ఒక్కసారి వినండి, మీరు ఇంకెప్పటికీ శాశ్వతంగా మర్చిపోరు, నాది హామీ. నేను మళ్ళీ చెప్తున్నాను. సో లేట్ చేయకుండా ఆ వీడియోస్ని కూడా చూసేయండి. నేను ఏదైతే చెప్తున్నానో అవి చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? రైట్. సో చైనా అగ్రెసివ్గా ముందుకెళ్ళడం వల్ల క్వాడ్ కాస్త నిర్వీర్యం అయిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. చైనీస్ క్లోజ్నెస్ టు ఏషియన్. సో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి చైనా మరీ క్లోజ్ అవుతుంది. సపోజ్ రీసెంట్గా ఆర్సెప్, దిస్ పర్టిక్యులర్ రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో, ఇలాంటి అగ్రిమెంట్స్ ద్వారా ఏషియన్ నేషన్స్కి, ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి చైనా క్లోజ్ అవ్వడం ఏదైతే ఉంటుందో అది కూడా క్వాడ్ని నిర్వీర్యం చేస్తుంది. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజన్ అంటే ఈ ఓన్లీ జపాన్ అండ్ దాంతోపాటు ఇవి 4 కంట్రీసే ఉండవు కదా. ఇండో పసిఫిక్ రీజియన్లో చాలా కంట్రీస్ ఉంటాయి. వాటి యొక్క ఇది మనం తెలుసుకుంటే, వాటి యొక్క హెల్ప్ అనేది మనం తీసుకుంటే మాత్రమే, వాటి యొక్క సపోర్ట్ అనేది వీళ్ళకి వాడుకుంటే తప్ప వీళ్ళు చైనాని ఒక్కరిగా కంట్రోల్ చేయలేరు. సో అందుకే ఏషియన్ని తమ వైపుగా తిప్పుకునేటటువంటి ప్రయత్నాలు చేయడంలో క్వాడ్ అనేటటువంటిది అంతగా ముందుకెళ్ళట్లేదని చెప్పి మనం అనుకోవచ్చు. ఎకనామిక్ పవర్ ఆఫ్ చైనా ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, పూర్ కంట్రీస్, ఎకనామికల్లీ నాట్ మచ్ స్ట్రాంగ్ ఉన్నటువంటి కంట్రీస్ని అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తుంది అంటే తన డీప్ పాకెట్స్ని వాడుతుందమ్మా. చైనా దగ్గర బాగా డబ్బు ఉంది, డబ్బును విసిరేస్తుంది. డెట్ ట్రాప్ పాలసీ, వాళ్ళని అప్పుల్లో కూరుకునేటట్టు చేసి వాళ్ళ రాజకీయాల్లోనూ లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్లోనూ చైనా ఎంటర్ అయ్యేటటువంటి ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని ట్రాప్ చేస్తుంది అప్పిచ్చి. అండ్ దాంతోపాటు ల్యాక్ ఆఫ్ కోహరెన్స్ అమాంగ్ క్వాడ్ నేషన్స్లో కూడా ఈ ఐక్యత అనేటటువంటిది, వీళ్ళందరూ సిమిలర్ ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తున్నారా అంటే చేయట్లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు ఉన్నది ఒకే లక్ష్యం, యుఎస్ హెజ్మోనీకి చైనా థ్రెట్ కాబట్టి చైనాని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఇండియాకి తన టెరిటోరియల్ క్లైమ్స్, దాంతోపాటు తన బార్డర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అది కాపాడుకోవాలి. జపాన్కి చైనా తన నుంచి ఆక్రమించుకోవాలనుకుంటున్నటువంటి ఐలాండ్స్ని కాపాడుకోవాలి. ఆస్ట్రేలియా ఏదైతే ఉంటుందో ఆస్ట్రేలియా కూడా అంతే, తన అంతర్గత విషయాల్లో చైనా జోక్యం చేసుకోకూడదు. ఎవరి ఇష్యూస్ వాళ్ళు పట్టించుకుంటున్నారు. కానీ ఇప్పుడు సపోజ్ ఇండియాకి బార్డర్ డిస్ప్యూట్ వచ్చింది, లేకపోతే ఇండియా పైన చైనా ఒక మాట అంది, సో చైనా మాటను మేము ఖండిస్తున్నామని చెప్పి కానీ జపాన్ కానీ ఆస్ట్రేలియా కానీ యుఎస్ కానీ ముందుకు వస్తున్నాయా, కలెక్టివ్గా ఉంటున్నాయా అంటే ఉండట్లేదు. సో అది మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటిది జరిగింది.
సో క్వాడ్ నేషన్స్ కూడా ఎవరి మనాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, కానీ కలిసి ముందుకు అడిగేసేటటువంటి ప్రయత్నాలు అయితే చేయట్లేదు. అందుకే దేర్ వర్ కాల్స్ ఫర్ ఫార్మలైజేషన్ ఆఫ్ క్వాడ్ అండి. క్వాడ్ని ఫార్మలైజ్ చేయాలి, ఒక స్టాట్యూట్ కానీ ఒక కన్వెన్షన్ కానీ తీసుకొచ్చి ఒక అగ్రిమెంట్ ద్వారా క్వాడ్ అనేది ఏర్పడితే దీనికి ఇంకా లెజిటిమసీ వస్తుంది అని చెప్పి చాలామంది అంటారు. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. దిస్ పర్టికులర్ క్వాడ్ గురించి మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, మనకి ఈ పర్టికులర్ క్వాడ్ సమిట్ ఏదైతే ఉంటుందో దానిలో ఏ డిస్కషన్స్ అనేటటువంటివి చేయబోతున్నారు, సో ఆ విషయాలు అనేటటువంటివి మనం మాట్లాడదాం. ఎజెండా ఆఫ్ దిస్ ప్రెజెంట్ క్వాడ్ సమిట్, సో దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, దాని గురించి మాట్లాడదాం, వినండి. సో ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ సమిట్ చూడండి. అఫీషియల్స్ క్వాడ్ యొక్క ఫోకస్ అనేటటువంటిది సో ట్రేడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ చేంజ్ అండ్ క్రిటికల్ టెక్నాలజీస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ క్రిప్టో కరెన్సీ, ఇలాంటి వాటి గురించి మేము మాట్లాడతామని చెప్పినప్పటికీ సో మాట్లాడేటటువంటి టాపిక్స్ నిజంగా ఏంటి అంటే డివిజన్ ఓవర్ ద వార్ ఇన్ యుక్రెయిన్. సో దిస్ పర్టికులర్ రష్యా యుక్రెయిన్ వార్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఇదనేది చేస్తున్నారు. ఇప్పుడు ఇండియా న్యూట్రల్గా ఉంది, యుఎస్ కంప్లీట్గా రష్యాకి వ్యతిరేకంగా ఉండడం అనేటటువంటి జరిగింది. ఆస్ట్రేలియా ఎటువంటి మాట దీని గురించి మాట్లాడలేదు, రష్యాని కండెమ్ చేస్తూ మాట్లాడలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎజెండాతో ఉన్నారు కాబట్టి సో అందరూ కూర్చొని అసలు ఏంటి మీ ఒపీనియన్స్ ఏంటి అని చెప్పి మాట్లాడుకోవడం. ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, అంటే రీసెంట్గా ఇండియా అనేటటువంటిది వీట్ ఎక్స్పోర్ట్స్ బ్యాన్ చేసిందని చెప్పుకున్నాం కదా, సో ఆ వీట్ ఎక్స్పోర్ట్స్ ఎందుకు బ్యాన్ చేశారు ఏంటి, సో దాని గురించి మాట్లాడడం. అండ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్, సో మన క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్ కూడా తీసుకొచ్చింది. సో సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇండో పసిఫిక్లో ఉన్నటువంటి పూర్ కంట్రీస్కి వ్యాక్సిన్స్ అనేటటువంటి ఇండియా మేడ్ వ్యాక్సిన్స్ యుఎస్ యొక్క ఫండ్ ద్వారా ఇద్దామని చెప్పి అనుకున్నారు. సో దాని గురించి అండ్ అదర్ ఇష్యూస్ లైక్ యుఎస్ పుష్ టు బ్రింగ్ తైవాన్ బ్యాక్ యాజ్ అన్ అబ్జర్వర్ ఎట్ ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దానిలో తైవాన్ని మెంబర్ చేయాలి నో అని చెప్పి ఎవరంటున్నారు, యుఎస్ అంటుంది మళ్ళీ తిరిగి తీసుకురావాలని చెప్పి. వేరాజ్ తైవాన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అంటుంది. చైనా ఏముంటుంది, తైవాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ మీ, తైవాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా. సో ఏదైనా చైనా నుంచే రిప్రజెంటేషన్, ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ ఉండాలి, కానీ తైవాన్కి సపరేట్గా ఇలా ఉండడం కరెక్ట్ కాదు. అలా చేస్తే మాత్రం మేము దేనికైనా వెనకాడమని చెప్పి యాక్షన్ తీసుకుంటామని చెప్పి చైనా అనడం అనేటటువంటి జరుగుతుంది. సో మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏదైనా ఇదైతే ప్రాబ్లం అయితే మీరు అందరూ ఉంటారా అని చెప్పి యుఎస్ అడగబోతుంది అనమాట. ఈ అన్ని డిస్కషన్స్ కూడా ఈ క్వాడ్ మీట్ ఏదైతే ఉంటుందో దానిలో జరగబోతుంది. ఓకేనా, అది మనకి న్యూస్లోకి రావడం అనేటటువంటి జరిగింది. కంప్లీట్గా ఈ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, కాంప్రహెన్సివ్గా డీటెయిల్గా. ప్రతి ఆర్టికల్ ఇంత కాంప్రహెన్సివ్గా అర్థం చేసుకున్నాం అనుకోండి, రేపు పొద్దున్న మీరు బ్యాక్గ్రౌండ్ చదవాల్సినటువంటి అవసరం లేదు, ప్రతి ఆర్టికల్ మీకు చక్కగా అర్థమవుతుంది. ఓకేనా, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి నన్ను. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే లాస్ట్ ఆర్టికల్ చూడండి. ఇండియన్ ఎయిడ్ రీచెస్ శ్రీలంకన్ పోర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడతాం, ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో మనం మాట్లాడతాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇండియన్ షిప్తో అర్జెంట్ రిలీఫ్ సప్లైస్ ఏవైతే ఉన్నాయి, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో శ్రీలంకకి ఇండియా పంపించడం అనేటటువంటి జరిగింది. సో కావాల్సిన రైస్ పంపించింది, లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి పంపించింది, మిల్క్ పౌడర్ ఏదైతే ఉంటుందో అది కూడా పంపించడం అనేటటువంటి జరిగింది. శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది కదా, సో ఈ సమయంలో ఒక మంచి స్నేహితుడిగా హెల్ప్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇండియా ముందుకు రావడం అనేటటువంటిది జరిగిందనమాట. ఈ కన్సైన్మెంట్ మొత్తాన్ని సో గవర్నమెంట్ ఆఫ్ శ్రీలంకకి అప్పగించడం అనేటటువంటిది జరిగింది. మొత్తం లోడ్ అంతా అప్పగించడం అనేటటువంటిది జరిగింది. ఇప్పటికే మనం చాలా హెల్ప్ అనేటటువంటిది చేసాం. సో $4.5 బిలియన్ అసిస్టెన్స్ అనేటటువంటిది మనం శ్రీలంకకి ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో 9,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ రైస్, 50 మెట్రిక్ టన్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ అండ్ మోర్ దెన్ 25 మెట్రిక్ టన్స్ ఆఫ్ డ్రగ్స్, అంటే మెడికల్ సప్లైస్ ఏవైతే ఉంటాయో, లైఫ్ సేవింగ్ మెడికల్ సప్లైస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం అందించడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో ఇండియా శ్రీలంక రిలేషన్స్ రాసేటప్పుడు సో క్రైసిస్లో ఉన్నప్పుడు, అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1948లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఫేస్ చేయనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఫేస్ చేస్తుంది. ఈ సమయంలో ఇండియా చాలా హెల్ప్ చేసింది. సో దీస్ ఆస్పెక్ట్స్ అనేటటువంటి మీరు ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. మీకు అందరికీ హిందూ అనాలిసిస్ డీటెయిల్గా అర్థమైందనే అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అని కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. థ్యాంక్స్ అగైన్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.